నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రస్తుతం మనతో చర్చలో జాయిన్ అవుతున్నారు రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాల పట్ల పూర్తి అధ్యయనం చేసి ఆ అంశాలకు సంబంధించి పూర్తి అవగాహనతో కూడిన విశ్లేషణ అందించే శ్రీ మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం మనతో చర్చలో జాయిన్ అవుతున్నారు. ఈ రోజు మనం మాట్లాడబోయే అంశం ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఈ కోవిడ్ నేపథ్యంలో ఒక్కసారిగా మనం లాక్డౌన్ విధించుకున్నాం దేశవ్యాప్తంగా. ఆ తరువాత లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ, అన్లాక్ డౌన్ చేసినప్పటికీ కూడా ఆర్థిక అంశాలకు సంబంధించి మనం కరోనా కట్టడి చేయడం కోసం ఒక జాతీయ విపత్తుగా, ప్రపంచమే ఒక పెను విపత్తును ఎదుర్కొంటున్న టైంలో జాతీయ విపత్తుగా భావించి లాక్డౌన్ ని భారత ప్రభుత్వం విధించడం జరిగింది. అంటే దాని వల్ల కరోనాని కట్టడి చేయడం వరకు మనం సక్సెస్ కాగలిగాం. కానీ దాంతో పాటు ఆర్థిక రంగం కుదేలవుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపైన ఆ ఇంపాక్ట్ ఉంది. అండ్ ప్రస్తుతం మన భారతదేశం పైన కూడా ఆర్థిక సంక్షోభం నెలకొన్న ఈ సందర్భంలో ఈ ఆర్థిక విపత్తు నుంచి బయటపడడం కోసం కొంతమంది ఆర్థికవేత్తలు, ముఖ్యంగా భారతీయ దృక్కోణంలో ఈ దేశానికి ఎటువంటి ఆర్థిక విధానాలు కావాలి, ఎటువంటి ఆర్థిక సంస్కరణలు అయితే ఈ దేశం ఇంకా ముందుకు సాగుతుంది, అభివృద్ధి చెందుతుంది అనే అంశానికి సంబంధించి లోతైన అవగాహన కలిగిన వ్యక్తులు, విస్తృతమైన అధ్యయనం చేసిన కొంతమంది ఆర్థిక విశ్లేషకులు ఒక వేదికగా ఏర్పడి, అర్థ యజ్ఞ అనే పేరుతోటి ఒక వేదికగా ఏర్పడి, ఆ వేదిక ద్వారా ప్రధానమంత్రికి కొన్ని సలహాలు, సూచనలు, అదేవిధంగా ఈ ఆర్థిక విపత్తు నుంచి బయటపడడం కోసం తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి, పరిష్కార మార్గాలకు సంబంధించి ఒక లేఖని రాయడం జరిగింది. భారతీయ దృక్కోణంలో ఈ దేశం పట్ల పూర్తి భక్తి విశ్వాసాలు కలిగిన ఈ ఆర్థికవేత్తల బృందం చేసిన ఆ ప్రతిపాదనకు సంబంధించి ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో ముఖ్య భూమిక పోషించిన శ్రీ మామిడి గిరిధర్ గారు, అసలు దీనికి కారణం ఏంటి, అండ్ ఈ లేఖ రాయడం వెనకాల ఉద్దేశం ఏంటి, అండ్ అర్థయజ్ఞ ఏం చెప్పాలనుకుంటోంది, అండ్ ఈ లేఖలో పొందుపరిచిన రికమెండేషన్స్ కి సంబంధించి ఈ రోజు మనం చర్చించబోతున్నాం. నమస్కారం మామిడి గిరిధర్ గారు, చర్చకు స్వాగతం. అండ్ నేను ఈ లేఖ చదివాను, చాలా అద్భుతంగా ఉంది నిజంగా చెప్పాలంటే. ఇందులో 3 విభాగాలుగా మీరు దీన్ని పొందుపరచడం జరిగింది. బ్రాడ్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, రికమెండేషన్స్ ఉన్నాయి. ఆ రికమెండేషన్స్ లో మళ్ళీ డిస్ట్రెస్ మేనేజ్మెంట్ ఉంది, అదే విధంగా డిమాండ్ రివైవల్ మెజర్స్ అన్నారు, ఇంకొకటి పాలసీ లెవెల్ చేంజెస్ అన్నారు. సో 3 విభాగాలుగా దీన్ని పొందుపరిచారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఈ అర్థయజ్ఞ ఎందుకు ఈ లేఖ రాయాలనుకుంటోంది? నేను చాలా మంది ఆర్థికవేత్తలు ఆయా జాతీయ ఛానళ్లలో మాట్లాడుతూ అనేక అంశాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా అసలు ఎకనామికల్ కొలాప్స్ ని మనం చూస్తున్నాం అంటున్నారు. ఈ డిస్ట్రెస్ నుంచి ఇంకా బయటపడట్లేదు అంటున్నారు. భారత ప్రభుత్వం కరెక్ట్ గా పనిచేయట్లేదని ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. మీరేం చెప్తారు? చైనీస్ వుహాన్ కరోనా వైరస్ వచ్చిన తర్వాత మనం విధించుకున్నటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో దానివల్ల మన ఎకానమీ అంతా కుదేలైపోయింది. దాంతో మనకు తెలిసిన విషయమే. అంటే మామూలుగా ఎకానమీ సాఫీగా జరుగుతున్న దాన్ని మనమే దాన్ని ఆపేసాం. మనం ఎక్కడెక్కడ కట్టడి చేయడంతో చాలా ఇబ్బందులు వచ్చినాయి, అందరికీ తెలిసిన విషయం ఇది. కానీ దాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు కూడా తీసుకుంది. ముందు ఫస్ట్ మనకు తెలిసిన విషయమే, 1,70,000 కోట్ల రూపాయలకు ఒక ప్యాకేజ్ లాంటిది అనౌన్స్ చేయడం జరిగింది, ఇమ్మీడియట్గా రిలీఫ్ ఇవ్వడానికి కోసమని. క్రమేపీ కొన్ని వారాల తర్వాత దాన్ని పొడిగించి దాన్ని పెద్దది చేసి 20 లక్షల కోట్ల దాకా వాళ్ళు ఒక ప్యాకేజ్ లాంటిది అనౌన్స్ చేయడం మనం చూసాం. కానీ ఏమైందంటే దాని ఇంప్లిమెంటేషన్ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో వచ్చేసరికి చాలా దానివల్ల ఇబ్బందులు మనకు కనిపించాయి. ఎస్పెషల్లీ బ్యాంకింగ్ రంగంలో చూస్తే కనుక చాలామందికి రుణాలు రాకపోవడము, వాళ్లకు పైసలు ఇరుక్కుపోవడము, బ్యాంకుల దగ్గరికి వెళ్తేనేమో వాళ్ళు మాకు డాక్యుమెంటేషన్ కావాలి, మాకు గ్యారంటీ కావాలి, ఇటువంటి చాలా ప్రశ్నలు అడగడము. ఏవో కొన్ని బ్యాంకులు తప్ప, ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంకులు వాళ్ళకి పెద్ద సహాయం చేయకపోవడము. అలాగే చాలామందికి బ్యాంకింగ్ వ్యవస్థకి సంబంధం లేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే మనం వలస కార్మికులు అంటాం, ఇటువంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు. లేదా చిన్న చిన్న వ్యాపారస్తులు చాలామంది బ్యాంకులో ఎస్బీ అకౌంటో లేదా కరెంట్ అకౌంటో పెట్టుకుంటారు, కానీ వాళ్ళు రుణాలు తీసుకోకపోయిండొచ్చు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకు రుణాలు ప్రభుత్వం ఇచ్చినా కానీ కూడా వాళ్ళకు ఆల్రెడీ రుణం తీసుకోలేదు కాబట్టి బ్యాంకులు ఇవ్వట్లేదు. మీరు ఆల్రెడీ లోన్ ఉంటే దాన్ని టాప్అప్ చేశారు, కానీ లేని వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇలాగే ప్రతి రంగంలోనూ కొద్ది గొప్ప ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులన్నీ దృష్టి తీసుకొని వాళ్ళు ఏదో ప్యాకేజ్ లాంటిది అనౌన్స్ చేశారు.
కానీ గ్రౌండ్ లెవెల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ ఈ ఇష్యూస్ అన్నీ కూడా కూలంకషంగా చర్చించుకుని మేము అర్థ యజ్ఞ అన్న ఒక పేరుతోటి కొంతమంది ఒక 10-15 మంది మేము ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ అందరూ కలిసి దీన్ని ఏం చేద్దాము అని చెప్పి ఒక మంథనంలాగా దాని గురించి చర్చించి ఫైనల్గా మన ప్రభుత్వానికి మనం ఒక నివేదిక లాంటిది ఇద్దాము, రికమెండేషన్స్ ఇద్దాము. అంటే ప్రభుత్వానికి తెలియదా అంటే ప్రభుత్వం ఎమర్జెన్సీలో వాళ్ళు చాలా ఒక విధమైన అంటే ఒక టాప్ లెవెల్లో వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి అంత ఫీడ్బ్యాక్ వస్తున్నట్టు మాకు అనిపించలేదు. కొన్ని సంస్థలు అంటే కొన్ని ఏమంటారంటే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో లఘు ఉద్యోగ భారతి లాంటివి, మీడియం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ఎంఎస్ఎంఈ ఆర్గనైజేషన్స్ కావచ్చు, వీళ్ళు ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి మాకు మా ఇబ్బందులను మీరు కొంచెం ఏదైనా ఆదుకోవాలి అని చెప్తే అక్కడ ఉన్నటువంటి బ్యూరోక్రసీ అంత గొప్పగా స్పందించలేదని మనకు తెలిసింది. వాళ్ళు దీన్ని 1 నెల 2 నెలలకు మీకు ఆపేస్తే ఏమైంది, తర్వాత నార్మలైజ్ అవుతుంది కదా అన్నట్లుగా వాళ్ళు దృష్టితో మాట్లాడారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ప్రజల యొక్క లైఫ్ స్టైల్ మారిపోయింది. మీకు డిమాండ్ లేదు, డిమాండ్ లేకుండా మీరు ఒకవేళ ప్రొడక్షన్లో మీకు పైసలు ఇచ్చినా కానీ కూడా డిమాండ్ లేదు. డిమాండ్ లేకపోతే మీరు ఎలా ఇండస్ట్రీని మీరు ముందుకు తీసుకెళ్ళగలరు? ఇబ్బందులు ఉన్నాయి. అలాగే ప్రభుత్వానికి రెవెన్యూ పడిపోతుంది. ప్రజలు మళ్ళీ ఉద్యోగాలు తీసేస్తే కనుక మళ్ళీ వచ్చి వాళ్ళని మళ్ళీ కంపెనీలో వెనక్కి తీసుకుంటారో లేదో పెద్ద ప్రశ్న అది. అలాగే వలస కార్మికులు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారో లేదో తెలియదు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ అంత సులువుగా వాళ్ళు అలా స్టేట్మెంట్ ఇవ్వడం తప్పది. అందుకని గ్రౌండ్ లెవెల్లో ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ప్రభుత్వం ప్యాకేజ్ డిక్లేర్ చేసినా కానీ కూడా దానివల్ల కొంతమందికి ఇబ్బందులు రావడము, ఇంకా అందరికీ అందకపోవడం వంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద మేము కొంచెం దృష్టి సారించి ఏ విషయాల్లో ప్రభుత్వం కొంచెం దృష్టి పెడితే ఇటువంటి అవకతవకల్ని వాళ్ళు సరిచేయొచ్చు అని మేము వాళ్లకు సపోర్టివ్ అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎఫర్ట్స్కి మేము అడిషనల్గా సపోర్ట్ కోసం చేశాము. ఇది ఈ మా ఎక్సర్సైజ్. దీంట్లో అంటే ఒక సంస్థకు చెందిన వాళ్ళో లేదా ఒక భావజాలకు చెందిన వాళ్ళో కాకుండా భారతదేశ ఔన్నత్యం మాత్రమే దృష్టిలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ దగ్గర తీసుకొచ్చి ఇది అర్థయజ్ఞ అని చెప్పి ఒక బ్యానర్తో మేము చేయడం జరిగింది. దాంట్లో ప్రముఖులు అందరికీ తెలిసిన సుపరిచితులైన ఎంఆర్ వెంకటేష్ గారు ఉన్నారు. ఆయన చార్టర్డ్ అకౌంటెంట్, ప్రస్తుతానికి సుప్రీంకోర్టులో లాయర్గా కూడా పనిచేస్తున్నారు. మనకు నేషనల్ టీవీ డిబేట్స్లో తరచూ రోజు చూస్తుంటాం ఆయన్ని. ఆయన ఉన్నారు. అలాగే మోహన్ దాస్ జీ అని చెప్పేసి ఆయన ప్రొఫెసర్, ఆయన కేరళలో ఆయన ఎకనామిక్స్ ప్రొఫెసర్గా ఉండి రిటైర్ అయ్యారు ఆయన. అలాగే తులసి తవారీ జీ అని చెప్పేసి ఆయన అమెరికాలో అక్కడ చాలా చాలా సంవత్సరాలు ఉండి ఎన్నో బిజినెసెస్ ఆయన స్టార్ట్ చేసి ఎన్నో గ్రంథాలు కూడా రాశారు ఆయన. ఆయన ప్రస్తుతానికి ఇప్పుడు ఇంక్యుబేషన్స్ చేసి కొన్ని కొత్త బిజినెస్లను ఇంక్యుబేట్ చేసి ఆంటర్ప్రెన్యూర్షిప్ని తీసుకొచ్చేటువంటి ప్రక్రియ చేస్తున్నారు ఆయన. అలాగే బాలసుబ్రహ్మణ్యం చెప్పేసి ఆయన మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ఒక ఆయన ఉన్నారు. అలాగే చార్టర్డ్ అకౌంటెంట్స్ నరేష్ కెల్లి, తోటపల్లి విజయ్, వెంకట్రామ్, ఇలా ఒక కొంతమంది అందరూ కలిసి మేము ఒక 15-20 మంది కలిసి దీన్ని సుదీర్ఘంగా చర్చించి ఈ లెటర్ మనం ప్రధానమంత్రి గారికి రాయడం జరిగింది. ప్రధానమంత్రి గారికే కాదు, ఆర్థిక మంత్రి గారికి, తర్వాత క్యాబినెట్ మినిస్టర్స్ అందరికీ కూడా పంపించడం జరిగింది. అలాగే దేశంలో ఉన్న చీఫ్ మినిస్టర్స్ అందరూ కూడా పంపించాం. అంటే ఇది ఒక సెంటర్ మాత్రమే చేయాల్సింది కాదు, స్టేట్లో కూడా, స్టేట్ లెవెల్లో కూడా కొన్ని దీనికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన విషయాలు ఉన్నాయి దీంట్లో. వాళ్ళు కూడా దీన్ని కొన్ని పాటిస్తే కనుక మనం మన మొత్తం ఎకానమీ అంతా కూడాను కొంచెం మరుగుపడుతుందనే ఉద్దేశంతో అందరికి పంపించడం జరిగింది. అలాగే ఆర్బీఐ కావచ్చు, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కావచ్చు, కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పంపించడం జరిగింది. మీడియాలో కూడాను కొన్ని ఇంగ్లీష్ మీడియాలో కూడా పబ్లికేషన్ అయింది ఇది. సో మొత్తానికి ఈ యజ్ఞం, అర్థ యజ్ఞం అని ఏదైతే పేరు పెట్టామో దీన్ని ఇక్కడతో ఆపకుండా వచ్చే రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి పాలసీలు కావచ్చు, వాళ్ళు తీసుకుంటున్న స్టెప్స్ కావచ్చు, అవన్నీ ఏ మేరకు నిజంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, దాంట్లో ఏమైనా సూచనలు ఇస్తే కనుక దాన్ని మెరుగు చేయొచ్చా, దాన్ని ఏమైనా సాఫీగా దాన్ని పనిచేసేటువంటి సహాయం మనం ఏమైనా చేయొచ్చా అన్న ఉద్దేశంతో మేము అంటే వాళ్ళకు ఒక దిక్సూచిగా ఉందామని చెప్పి మేము నిర్ణయించుకున్నాము. దానికి ఫస్ట్ ఇప్పుడు ఇచ్చిన లెటర్ మాత్రం ప్రధానమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్ అడ్వైజెస్ మేము ఇచ్చాము. దీంట్లో మీరు అన్నట్లు ఇందాక 3 బకెట్స్లో పెట్టించాము. ఒకటి డిస్ట్రెస్ మేనేజ్మెంట్ అన్నాము, రెండవది డిమాండ్ ఎలా మనం మళ్ళీ రివైవ్ చేయాలి అన్న ఉద్దేశం, దానికి కొన్ని సూచనలు ఇచ్చాము.
మూడవది పాలసీ చేంజెస్. ఇప్పుడు Okay. మనకు ఆపర్చునిటీ ఉన్నది. ఈ ఆపర్చునిటీ అప్పుడు మనం దీర్ఘకాలీనమైనటువంటి పాలసీ చేంజెస్ తీసుకురావాలి. ఇప్పుడు మనం యోగి ఆదిత్యనాథ్ గారు చూసాము, మొత్తం లేబర్ లాస్ అన్ని ఆయన పక్కన పెట్టేశారు. ఏదో ఒకటో అరో రెండు లేబర్ లాస్ మినహాయించి మిగతా అంతా 3 ఏళ్ల దాకా ఆయన తీసేశారు ఆయన. దానివల్ల చాలా పాజిటివ్ ఇమేజ్ వెళ్ళింది అది. ఎందుకంటే మనం మన దేశంలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలతోటో లేకపోతే ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రంతోటో పోటీ పడడం కాదు, మనం చైనాతో పోటీ పడుతున్నాం అని గుర్తుపెట్టుకోవాలి. చైనాతో పోటీ పడాలంటే కనుక దానికి ధీటుగా మనం పాలసీ చేంజెస్ తీసుకురావాలి. అందుకని ఈ విషయాలన్నీ మేము కొంచెం కూలంకషంగా చర్చించి ఈ లెటర్ రాయడం అనేది జరిగింది. సార్, మీరు బ్రాడ్ ఆబ్జెక్టివ్స్ లో ఫస్ట్ పెట్టిన 3 పాయింట్స్ చాలా కీలకంగా కనబడుతున్నాయి. ఫస్ట్ నేను మిగతా రికమెండేషన్స్ లోకి వచ్చే ముందు మీరు అందులో ఫస్ట్ పాయింట్ టు మేక్ ఫ్యామిలీ సెంట్రల్ టు ఎకనామిక్ పాలసీ ఫార్ములేషన్ అన్నారు. ఫ్యామిలీ సెంట్రల్ అనే ఒక మాట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, చాలా ఇంపార్టెంట్ కూడా ఇప్పుడు. అండ్ నెక్స్ట్ టు నర్చర్ అండ్ కల్టివేట్ ఎంటర్ప్రీనియల్ టాలెంట్స్ అన్నారు. అండ్ థర్డ్ థింగ్ ఈస్ సివిలైజేషనల్ వాల్యూస్, ఇండివిజువల్ డ్యూటీస్ అనే మాటని మీరు చాలా స్పష్టంగా పొందుపరచడం జరిగింది. మామూలుగా కాన్స్టిట్యూషనల్ రైట్స్ గురించి అందరూ మాట్లాడతారు, హక్కుల గురించి మాట్లాడతారు, కానీ బాధ్యతలు విస్మరిస్తున్న సందర్భంలో ఈ 3 మీ బ్రాడ్ ఆబ్జెక్టివ్స్ గా పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా డ్యూటీస్, అట్ ద సేమ్ టైం కొంత పారిశ్రామికవేత్తలు, యువ పారిశ్రామికవేత్తలు పెరిగే విధంగా చేయడము, అండ్ ఇంకొకటి కుటుంబ ప్రధానంగా ఒక పాలసీ ఫార్ములేషన్ జరగడం అనే ఒక అంశం. మూడింటి గురించి ఒక చిన్నగా ఏమైనా దీని గురించి చెప్పగలుగుతారా? కొంచెం దీన్ని ఎలాబరేట్ చేస్తారా? అంటే మనకు మనం రికమెండేషన్ ఇచ్చేటప్పుడు మనకు ఏదైనా ఆధారం ఉండాలి, ఏదో బేసిస్ మీద మనం చెప్పాలి. మనకి ఏదో సోషలిజం అనో క్యాపిటలిజం అనో ఇటువంటివి ఏదో పదాలు వాడతారు వాళ్ళు. ఫర్ ఇన్స్టెన్స్ కొంతమంది వాళ్ళు మేము ప్రొఫెషనల్స్, మేము ఎకానమిక్స్ అని చెప్పుకున్న వాళ్ళు ప్రభుత్వానికి ఒక లెటర్ రాయడం జరిగింది. ఆ మధ్యలో మనకు పేపర్లో కూడా అది మనకు మీడియాలో కూడా విస్తృతంగా వచ్చింది అది. దాంట్లో ఒక కాంట్రవర్షియల్ రికమెండేషన్ ఏమి ఇచ్చారంటే, ప్రైవేట్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, అంటే మీది నా ప్రాపర్టీస్ కావచ్చు, మన ఆస్తులన్నీ కూడాను ప్రభుత్వం జప్తు చేసి దాన్ని నేషనలైజ్ చేయాలి అని ఒక రికమెండేషన్ ఇచ్చారు వాళ్ళు. రామచంద్ర గుహ అని మీరు పేరు చెప్పారు. రామచంద్ర గుహ కూడా దాంట్లో ఉన్నారు. ఇటువంటి వాడు చాలా మంది అందరు కలిసి చేసింది. ఈజ్ నాట్ అన్ ఎకానమిస్ట్. దాంట్లో కొంతమంది ఎకానమిస్ట్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి కొంచెం వామపక్షంగా ఉన్నటువంటి చేశారు. దాంట్లో అంతా కూడాను ప్రభుత్వం ఇవ్వాలి అంటే హక్కుల గురించి మాట్లాడారు. ఎవరికి హక్కు లేదు, అంత ప్రభుత్వం తీసుకుంటుంది, వాళ్ళకు తిండి బట్ట ప్రొవైడ్ చేయడం తప్ప ఇంకే వాళ్ళు ఏం మాట్లాడలేదు. అన్ని వాడికి ఫ్రీగా ఇవ్వాలి, వీళ్ళకి ఫ్రీగా ఇవ్వాలి, వీళ్ళకి 10,000 ఇవ్వాలి, 5,000 ఇవ్వాలి, ఇలా రాశారు దాంట్లో అంతా. సో దానికి భిన్నంగా బాధ్యతల గురించి మనం మాట్లాడకపోతే కనుక మన ఎకానమీ అన్నది మెరుగుపడదు అన్నది మాకు మొదటి ఆలోచన. అలాగే మన కుటుంబ వ్యవస్థని ఆధారితంగా ఉన్నటువంటి ఎకానమీ మన భారతదేశం అంతా కూడా. మీరు కార్పొరేట్స్ లో కూడా చూస్తే రమారమి 90% కార్పొరేట్స్ అన్ని కూడా కుటుంబ సంస్థలు అవి. మీరు ఇప్పుడు కూడా టాటా సంస్థ తీసుకోండి, టాటా గ్రూప్ అన్ని కూడాను వాళ్ళ షేర్ హోల్డింగ్ ఈజ్ హెల్డ్ బై టాటా సన్స్ అంటారు. టాటా సన్స్ ఆ కుటుంబానికి చెందిన వాళ్ళే దాంట్లో టాటా సన్స్ లో మెంబర్షిప్ ఉంటుంది వాళ్ళకి. అలాగే రిలయన్స్ తీసుకోండి, అది కూడా ఒక అంబానీ కుటుంబానికి చెందింది. మీకు షేర్స్ విస్తృతంగా వాళ్ళు అమ్మినా కానీ కూడా కీలకమైన మేనేజ్మెంట్ కావచ్చు, కీలకమైన ఓనర్షిప్ కావచ్చు, కుటుంబంలోనే ఉంటుంది అది. బజాజ్ తీసుకోండి, బిర్లాస్ తీసుకోండి, అంబానీస్ తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, ఇవన్నీ కూడా మనం పెద్ద పెద్ద కంపెనీలు. అలాగే ఇంకా చిన్న కంపెనీస్కి వెళ్ళారంటే మొత్తం కుటుంబ సంస్థలే అవి. సో మనకు భారతదేశంలో కుటుంబ పరంగా ఉన్నటువంటి వాణిజ్యమే మనకు అనాదిగా వస్తున్నది. దాన్ని మళ్ళీ మనం పునఃస్థాపించాలి అన్నది ఒక ఉద్దేశం ఒకటి. మూడవది మన సివిలైజేషనల్ వాల్యూస్ అంటే కనుక మనకు ఈ రోజు వీళ్ళు చెప్పేది కాదు. యాంగస్ మ్యాడిసన్ గారు చేసిన సర్వేలో మనకు తెలిసిన విషయమే అది. గత 2000 సంవత్సరాలలో ప్రపంచంలో ఉన్నటువంటి ఎకానమీస్ అన్నిటినీ ఆయన క్షుణ్ణంగా పరిశీలించి ఆయన రిపోర్ట్ రాయడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 100-150 ఏళ్ల క్రితం వరకు కూడాను ఒక శతాబ్దం చైనా అయితే ఇంకో శతాబ్దం భారతదేశం. అంటే ఆల్టర్నేట్గా మనమే ప్రపంచంలో అన్నిటికంటే ఉన్నత స్థాయిలో ఉన్నాం. ఇద్దరు కలిపి కనీసం అంటే రమారమి 65-70% దాకా మొత్తం ప్రపంచ ఎకానమీ అంతా మన ఇద్దరం శాసించాం. ఎవరు? భారతదేశం, చైనా. ఒక సంవత్సరం మనం 35% ఉండొచ్చు, ఒక శతాబ్దం వాళ్ళు 30 ఉండొచ్చు, ఇంకో శతాబ్దం వాళ్ళు 35 అవ్వచ్చు, మనం 32 అవ్వచ్చు. ఇలాగే జరిగింది. అంతటి పెద్దటి ఎకానమీ ఈ రోజు మొత్తం ప్రపంచంలో ఉన్న ఎకానమీలో మన కంట్రిబ్యూషన్ ఎంత? నిజంగా చూస్తే వరల్డ్ ట్రేడ్ లో మనం 1.5%, 2% కూడా లేము మనం. ఇదే ఎందుకైంది?
ఎందుకంటే మన సివిలైజేషనల్ వాల్యూస్ మనం కోల్పోయాం, మన సాంస్కృతిక విలువలను మనం కోల్పోయాం. మన సంస్కృతులు ఏం చెప్పారు, చాణక్యుడు ఏం చెప్పాడు, మనకు అప్పుడు ఎటువంటి సంస్థలు ఉండేవి, ఎటువంటి వ్యవస్థ ఉండేది మనకు, దానిని మనం మళ్ళీ తీసుకురావాలి. అంటే మోడర్న్ పరిభాషలో దాన్ని మళ్ళీ పునర్స్థాపించాలి అన్నది మా ఉద్దేశం. కీలకమైనది ఏంటంటే దాంట్లో వెల్త్ డిస్ట్రిబ్యూషన్ వర్సెస్ వెల్త్ అసెట్ క్రియేషన్, ఈ రెండు మన తేడా తెలుసుకోవాలి. ఇప్పుడు చేస్తున్నదంతా కూడాను సోషలిజం పేరు మీద అన్నీ ఫ్రీ ఇవ్వడము, మీకు మన్రేగా తీసుకోండి, ఏమైనా తీసుకోండి, అన్నీ అందరికీ ఉచితంగా ఇవ్వడము, ఉచిత ఆహార పథకం కావచ్చు, లేదా ఉచిత చికిత్సలు కావచ్చు, ఉచిత చదువులు కావచ్చు, ఇవన్నీ కూడా ఫ్రీగా ఇవ్వాలంటే మీకు అంత ఆస్తి ఉండాలి. దేశం అంత ధనం సంపాదించగలిగిన కెపాసిటీ ఉన్న రోజు మనం ఫ్రీగా ఇవ్వచ్చు. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో లేము. చాణక్యుడి నీతి ప్రకారం మనం దేశంలో అసెట్ క్రియేషన్ మీద ఆయన ఎక్కువ స్ట్రెస్ చేశారు. ఆయన దాన్ని మేము అటువంటి అంశాలు తీసుకొని మోడర్న్ ఈ రోజు పరిభాషలో మేము మాట్లాడడం జరిగింది. అంటే అసెట్ క్రియేషన్ కి అలాగే ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటే వ్యక్తిగతంగా మీరు ఎవరి దగ్గర వాళ్ళు ఊడిగం చేయడం కాదు, మీరే ఒక వ్యాపారం మొదలు పెట్టడమో లేదా మీరు ఒక స్వచ్ఛందంగా ఏమైనా చేయగలరా అన్నటువంటి దృక్పథం మనుషుల్లో ఉండాలి, ప్రభుత్వాలు దానికి దోహదం పడాలి అన్నటువంటి యాంగిల్లో మేము మాట్లాడాము. అంటే మీరు చెప్పిన 3 అంశాలు కూడాను మాకు దిక్సూచిగా ఒక గీటరాయిగా మేము చేసిన రికమెండేషన్ అన్నిటి వెనకాల ఈ 3 ఏదో ఒకటి చూడవచ్చు. మీరు వండర్ఫుల్ వండర్ఫుల్. మీరు ఎప్పుడు మాట్లాడినా కూడా వెస్టర్న్ లెన్స్ అనే మాట ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ప్రతిదీ కూడా పాశ్చాత్య దృక్కోణంలో చూసి మన ఇండియాని అవగాహన చేసుకోవాలంటే అది వర్కౌట్ కాదు, ఎప్పటికీ సాధ్యపడదు. డెఫినెట్లీ మనం మనదైన ఆ వారసత్వ దృక్పథంలోనే చూడాలి. అప్పటి ప్రాచీన ఋషుల దగ్గర నుంచి చాణక్యుడు ఇట్లాంటి చాలా మంది బాటలో నడవాలనేది మీరు చెప్పే మాట. వండర్ఫుల్ సార్, రియలీ నైస్. అండ్ ఇందులో మళ్ళీ మనకు రికమెండేషన్స్ లోకి వద్దాం. రికమెండేషన్స్ లో నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా 2 అంశాలు కనబడుతున్నాయి. అందులో ఏంటంటే ఒకటి పొలిటికల్లీ ఇంప్లికేషన్స్ తో కూడుకున్నది, జిఎస్టీలో 2 స్లాబ్స్ పెట్టాలంటున్నారు. 2 స్లాబ్సే ఉండాలండి. మరి పొలిటికల్లీ కొంచెం దాంట్లో అనేక అంశాలు ఉన్నాయి, దాని గురించి మనం మాట్లాడదాం. నెంబర్ 2 ఇంకొకటి ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అనేక విభాగాలు, శాఖలు, మంత్రిత్వ శాఖలకు సంబంధించి కూడా మీరు ఒక ప్రతిపాదన చేయడం జరిగింది పాలసీ డిసిషన్స్ లో. అంటే ఇన్ని శాఖలు, ఇంతమంది స్టాఫ్, ఇదంతా ఎందుకు అనే ఒక కోణంలో మీరు మాట్లాడారు. ఆ 2 చాలా ఆసక్తికరమైన అంశాలు. వాటి గురించి నేను మాట్లాడతాను. అంతకంటే ముందు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే వ్యూవర్స్ కోసం చెప్తున్నాను. చాలా ఆసక్తికరమైన డిస్కషన్ చేయాల్సిన చాలా అంశాలు ఉన్నాయి. అంతకంటే ముందు ఒకసారి నేను క్రాప్ లోన్స్ గురించి మీరు మాట్లాడారు సార్. ఇందులో క్రాప్ లోన్స్ అనేది ప్రొవైడ్ ఇంట్రెస్ట్ ఫ్రీ క్రాప్ లోన్స్ టు ఫార్మర్స్ హ్యావింగ్ హోల్డింగ్ అప్ టు 5 acres ఫర్ ద కరెంట్ ఇయర్ అనేది మీరు అందులో పెట్టారు, ఇంక్లూడింగ్ యానిమల్ హస్బెండరీ కూడా. సో ఇప్పటికే రుణాలు ఇవ్వడం అనేది జరుగుతూనే ఉంది. రైతులకు రుణాలు ఇవ్వడము, ఆ రుణాల్ని మాఫీ చేయడము, ఈ రుణమాఫీని వ్యతిరేకిస్తున్న అనేక మంది ఆర్థిక విశ్లేషకులు, ఆర్థికవేత్తలు చాలా ఉంటారు. ఎప్పటికీ కూడా బ్యాంకర్లతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సమావేశం అవుతున్న సందర్భాలు ఇవన్నీ మనం గత దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. అండ్ రైతు రుణమాఫీ అనేది పొలిటికల్ ఇష్యూగా మారుతోంది. మరి అట్ ద సేమ్ టైం రైతుల ఆత్మహత్యలు కూడా ఆగట్లేదనే ఒక అభిప్రాయం కూడా ఇంకో వైపు నుంచి వినిపిస్తోంది. మీరు దీన్ని ఏమైనా కొంచెం సామాన్యులకు అర్థమయ్యే విధంగా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఇప్పుడు క్రాప్ లోన్స్ ఇంట్రెస్ట్ లేకుండా ఇవ్వాలనే ఒక ప్రతిపాదన మీరు చేయడం జరిగింది. సో దీని వెనకాల ఉద్దేశము అండ్ ప్రస్తుత పరిస్థితుల గురించి చెప్పండి, అండ్ ప్రాక్టికల్ ఇంప్లికేషన్. ఇప్పుడు లాజిస్టిక్స్ అన్ని దెబ్బతిని, ఎస్పెషలీ మనకు కూరగాయలు కావచ్చు లేదా పండ్లు కావచ్చు, ఇటువంటి ఎవరైతే పంటలు పండించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా దెబ్బతిన్నారు. ఎస్పెషలీ గత 2-3 నెలల్లో వాళ్ళు మార్కెట్ యార్డ్కి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయలేకపోవడం, వాళ్ళకి ట్రక్స్ దొరకపోవడం, మెల్లిమెల్లిగా దాన్ని రిలాక్స్ చేశారు. కానీ దానికి వాళ్ళు లేబర్ దొరకపోవడం, చాలామంది వేరే అంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవడం, ఇటువంటి జరిగి ఫామ్ గేట్ అంటాం. అంటే నిజంగా రైతు పండిస్తున్నటువంటి ఆ భూమి దగ్గర దాకా అతను చేస్తున్న పని ఏదైతే చూస్తున్నామో దానివల్ల చాలా అతను ఇబ్బంది పడ్డాడు. మనకు అతనికి ధనం లేకపోవడము, అతని ప్రొడ్యూస్ని ఎవరు కొనుక్కోకపోవడం, ట్రాన్స్పోర్ట్ చేయకపోవడం, దాన్ని పంటకు వచ్చినప్పుడు దాన్ని కోవడానికి మనుషులు లేకపోవడం, ఇటువంటి చాలా ఇబ్బందులు ఇక్కట్లు పడ్డాడు అతను. కొంత ధనిక రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో గొప్ప మేనేజ్ చేసుకోగలిగారు. కానీ మరీ చిన్న ఏకరేజ్ ఉన్న 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న వాళ్ళైతే చాలా దుర్భరమైన పరిస్థితి. వాళ్ళకు ఎవరు సాయం చేసేవాళ్ళు లేరు. ఇక్కడ కూడా మేము ఏం చేసామంటే వాళ్ళకు ఫ్రీగా ఇవ్వమని మేము చెప్పలేదు, అంటే ఇంట్రెస్ట్ లేకుండా రుణం ఇవ్వండి అని చెప్పాను. ఇంట్రెస్ట్ లేకుండా ఇవ్వమన్నాం. రుణం మాఫీ అన్నది మేము తప్పకుండా వ్యతిరేకిస్తాము, ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తాము. ఎప్పుడు రుణమాఫీ ఎప్పుడు జరగాలంటే ఒక 4-5 ఏళ్ళు కంటిన్యూస్గా మనకు కరువు కాటకాలు వచ్చి వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ఆలోచన చేయాలి. కానీ అది పొలిటికల్గా చూడరాదు. మనం
ఈ రుణమాఫీ అన్నది కూడా ఇందాక నేను చెప్పినట్టు వెల్త్ డిస్ట్రిబ్యూషన్లో ఒక భాగంగానే ఉంది. మీరు వాళ్ళ కుట్టు మిషన్లు ఇస్తారా, టీవీలు ఇస్తారా, లేకపోతే ఇంకేదైనా ఫ్రీగా ఇస్తారా, లేదా పసుపు కుంకుమ పథకం కింద ఇస్తారా మీరు, లేదా రుణమాఫీ చేస్తున్నారా, ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారా, ఇవన్నీ కూడాను వెల్త్ డిస్ట్రిబ్యూషన్ కింద వస్తాయి. వెల్త్ డిస్ట్రిబ్యూషన్ మనం తక్కువ చేయాలి. నిజంగా ఎవరికి కావాలో వాళ్ళకి చేయాలి. మనం ఇప్పుడు పల్లెల్లో వెళ్ళి చూస్తే ఫ్రీ ఎలక్ట్రిసిటీ, విద్యుత్ ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు పంపులు ఆన్ చేసి వదిలేస్తున్నారు. నీళ్లు అలా వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు చూస్తే చాలా మన పల్లెల్లో చూస్తే నీళ్లు వృధా అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడాను ఎంఎస్పి ఉంది కాబట్టి వరి ఉన్న ఒక 4-5 పంటలు తప్ప ఇంకేం వేయట్లేదు. వరి కావచ్చు, పత్తి కావచ్చు, పొద్దుతిరుగుడు పువ్వు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, లేదా చెరుకు కావచ్చు, ఇటువంటి ఒక 5-6 పంటలు తప్ప మనకు సజ్జలు, జొన్నలు, రాగులు, ఇటువంటివి ఎన్నో, మినుములు, ఎన్నో మనకు ఇటువంటివి ధాన్యాగారం ఇదివరకు ఉండేది. అవన్నీ మనకు అటువంటి పంటలన్నీ ఇప్పుడు మనకు పోయినాయి. అసలు ఎవరు వేయట్లేదు. దీంట్లో ఇంకొన్ని స్పెషలైజ్డ్ వెరైటీస్ కూడా ఉన్నాయి. రైస్లో కూడా చాలా స్పెషలైజ్డ్ వెరైటీస్ ఉన్నాయి. అంత నీళ్లు వాళ్ళు పీల్చుకోనక్కర్లేదు. అటువంటి మనం వేయడమే లేదు అసలు. అలాగే ఆయిల్ సీడ్స్, క్యాస్టర్ ఆయిల్ సీడ్స్ కావచ్చు, ఇటువంటి చాలా ఉన్నాయి. క్రమేపీ ఇవన్నీ మనం పామ్ ఆయిల్ దగ్గర నుంచి తీసుకొని మనం మన మలేషియా నుంచో, ఇండోనేషియా నుంచో ఇంపోర్ట్ చేసుకోవాల్సిన దౌర్భాగ్యం మనకు పట్టింది. ఇంత గొప్ప దేశమైన భారతదేశంలో మనకు కావాల్సిన మన నూనె ఇవన్నీ మనం పండించుకోలేని పరిస్థితిలో ఉన్నాము మనం. అందుకని ఈ 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఫస్ట్ మీరు సపోర్ట్ ఇవ్వండి, మిగతా వాళ్ళకి మీరు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయండి అని చెప్పాము. ఛార్జ్ చేయొద్దండి అని చెప్పలేదు, అందరికీ ఛార్జ్ చేయండి. వీళ్ళకి మాత్రం ఇమ్మీడియట్గా రిలీఫ్, డిస్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే ఈ సంవత్సరం మాత్రమే ఇవ్వండి అన్నాం మేము. మళ్ళీ వచ్చే సంవత్సరం వాళ్ళ దగ్గర కూడా ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో, గడ్డు పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఆదుకోవడానికి మాత్రమే చేయండి మీరు అని మేము సజెషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా 5 ఎకరాలకు మాత్రమే మేము దాన్ని కుదించాము. ఒక అంటే రైతుకి మాత్రమే కాకుండా అలాగే యానిమల్ హస్బెండరీ అంటే తక్కువ మోతాదులో ఎవరైనా యానిమల్స్ అంటే మన గొర్రెలు కావచ్చు, లేదా ఆవులు కావచ్చు, పశు సంపదకు సంబంధించి అంటే పెద్ద కారు రైతు కాకుండా చిన్న కొద్ది మాత్రం పాటి జంతువులు మాత్రం మేపుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మీరు ఊరట కలిగించండి అని చెప్పాను. ఎక్కడా కూడా మీరు మాఫీ చేయండి అని మేము చెప్పలేదు. మాఫీ అన్నది చాలా తప్పు, అది చేయరాదు. అత్యవసర పరిస్థితిలో చేయదలుచుకుంటే చేయాలి, కానీ అది లిమిటెడ్గా ఏదో కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్న 1-2 జిల్లాల్లోనో మండలాల్లోనో ఎక్కడో అది ఒక ఇమ్మీడియట్ అంటే ఒక విధమైన ఎక్స్ట్రీమ్ మెషర్గా తీసుకోవాలి. కానీ మొత్తం రాష్ట్రానికి నేను మాఫీ చేస్తాను అనడం చాలా దౌర్భాగ్యం. అది మన మొత్తం స్టేట్ ఎకానమీని కుదేలు చేసేటువంటి విషయం. అది ఎలక్షన్ టైంలో అందరూ ప్రామిసులు చేస్తారు, ఎవరు నిలబెట్టుకోలేరు. దానికి ఏవో రూల్స్ పెడతారు, దాంట్లో తీరా చూస్తే 2%, 3% కూడా దానివల్ల ఎవరికి లబ్ధి పొందేటువంటి పరిస్థితి లేదు. అందుకనే దాన్ని మేము కంప్లీట్గా వ్యతిరేకిస్తున్నాము. మనం వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళ కాళ్ళ మీద నిలబడుకునేటువంటి స్తోమత వాళ్ళకు ఉన్నది. వాళ్ళకి ఏం చేయాలో అంత మాత్రమే మనం సాయం చేయాలి, మిగతా వాళ్ళు చూసుకోగలరు. మన ఇంటర్ఫీరెన్స్ ఎంత తగ్గిస్తామో రైతులు అంత బాగా వాళ్ళు మేనేజ్ చేసుకోగలరు. ఎస్, అండ్ మరొక ప్రతిపాదన కూడా ఉంది సార్ మీరు చెప్పిన దాంట్లో, టు ఎక్స్టెండ్ BPL support to non-BPL category people who depend on tourism, temples, event management, entertainment and other sectors where restrictions continue అని చెప్పి మీరు అన్నారు. అసలు BPL అనే కాన్సెప్ట్ లోనే చాలా విషయాలు చర్చలో ఉంటాయి. ఎప్పుడు కూడా బిలో పావర్టీ లైన్ అనే అంశానికి సంబంధించి ఏదో కొన్ని ప్రభుత్వ నామ్స్ ప్రకారం వీళ్ళు బిలో పావర్టీ లైన్ కాబట్టి వీళ్లకు ఈ సంక్షేమ పథకాలు అందాలనే ఒక నిబంధనతోటి ఈ డిస్ట్రిబ్యూషన్ అంతా జరుగుతుంది. ఇప్పుడు మీరు BPL కాని వాళ్ళు, అందులో మళ్ళీ మీరు టూరిజం అన్నారు, టెంపుల్స్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఈ 4 విభాగాల వాళ్ళకి కూడా సపోర్ట్ అందించే విధంగా ఇప్పుడు ఏదైతే BPL స్కీమ్స్ ఉన్నాయో ఇవన్నీ వచ్చేలాగా మీరు చేయాలంటున్నారా? ఎందుకు ఈ 4 విభాగాలకే చెప్తూ ఉన్నారు? ఎందుకంటే అన్లాక్ డౌన్ అయిన తర్వాత కూడా ఈ 4 విభాగాలు ఇంకా ఇప్పుడు కూడా దెబ్బతింటున్నాయి. ఇప్పటికి కూడా గుడి వ్యవస్థ అన్నది ఇంకా కోలుకోలేదు. అందరూ గుళ్ళకు వెళ్ళడానికి వీల్లేదు. ఎక్కడైతే గుమిగూడేటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు కూడా నిషేధంలో ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, మీరు సినిమా హాల్స్ అన్ని బంద్ అయిపోయి ఉన్నాయి, షూటింగ్లు జరగట్లేదు. మీకు ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఇంకేదైనా డ్రామాలు కావచ్చు, ఇంకేమైనా ఉన్నాయంటే కనుక అవన్నీ కూడా బంద్ అయిపోయినాయి. సో వాటి పరిస్థితి ఏంటి? అక్కడ దాన్ని ఆ ఎకో సిస్టమ్ తోటి డిపెండ్ అయినటువంటి వాళ్ళందరూ ఏమవుతారు? అక్కడ హోటల్స్ కావచ్చు, అక్కడ ఇంకేదైనా కావచ్చు, దానికి పోస్టర్లు వేసేవాళ్ళు కావచ్చు, లేదా ఇంకా ఇటువంటి మొత్తం ఎకో సిస్టమ్ ఉంటుంది, వాళ్ళందరూ దెబ్బతిన్నారు కదా. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కావచ్చు, లేదా మన ఈవెంట్ మేనేజ్మెంట్,
ఈవెంట్ మేనేజ్మెంట్ మనకు పెద్ద పెద్ద ఈవెంట్స్ జరిగేవి, ఏదో కాన్ఫరెన్స్లు అయ్యేవి, లేకపోతే ఏదైనా మీటింగ్స్ అయ్యేవి, లేదా ఏదైనా ఒక సెలబ్రేషన్స్ అయ్యేవి, బర్త్డే పార్టీస్ కావచ్చు, మ్యారేజ్ డేస్ కల్చరల్ కావచ్చు, ప్రోగ్రామ్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇటువంటి చాలా జరిగేవి. ఇవన్నీ ఏమయ్యాయి, ఇప్పుడు అన్ని ఆన్లైన్లో చేసుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? దీని ఆధారంగా జీవించే వాళ్ళందరూ దెబ్బతిన్నారు కదా. ఎవరో అంటే దాని మేనేజ్మెంట్లో ఉన్న టాప్ మేనేజ్మెంట్లో ఒక 10%, 15% వాళ్ళు బహుశా వాళ్ళు ఇంకో 6 నెలల దాకా వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చేమో గాక, కింద పనిచేస్తున్నటువంటి ఆర్టిస్ట్ కావచ్చు, దానికి టెక్నీషియన్స్ కావచ్చు, వాళ్ళ పరిస్థితి అంతా ఏంటి? వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళు బిలో పావర్టీ లైన్కి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఇప్పుడు ఎక్స్ట్రాలు ఉన్నారు, సినిమాల్లో కావచ్చు, టీవీలో కావచ్చు, ఇక్కడంతా ఎక్స్ట్రాస్ ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? షూటింగ్లన్నీ అయిపోయినాయి, వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగే ఆలయ వ్యవస్థ మీరు చూసుకుంటే, ఆలయాల్లో అర్చకులకే అసలు దిక్కులేని పరిస్థితి ఈరోజు ఉన్నది. ఎందుకంటే ఎవరు భక్తులు రావట్లేదు, అక్కడ ధనం లేదు, వాళ్ళకి ఆదాయం లేదు, కానీ కైంకర్యాలు చేయాలి. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంత దుర్భరమైన పరిస్థితి ఉన్నది. ఏదో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నవే వాళ్ళు జీతాలు ఏదో ఇవ్వగలుగుతున్నారు, కానీ టెంపరీగానో లేకపోతే వాళ్ళని అంటే కాంట్రాక్ట్ కూలీలుగానో కాంట్రాక్ట్ వ్యవస్థలో తీసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగే ఆలయానికి ఎవరైతే వస్తారో వాళ్ళు అక్కడ కొనుగోలు చేయడానికి అక్కడ అంతే షాప్స్ ఉంటాయి, అలాగే హోటల్స్ ఉంటాయి, ఇటువంటివి చాలా వ్యవస్థ అంతా కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళందరికీ ఇప్పుడు ఏం ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, వాళ్ళ తిండి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళందరూ కూడా బిలో పవర్టీ లైన్కి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. అందుకనే మేము ఈ 3-4 ఎందుకు సూచించామంటే, ఇవన్నీ కూడాను ఈ అన్లాక్డౌన్ అయినా కానీ కూడా దీనికి ఈ వైరస్ దృష్ట్యా ఇవి మనం ప్రోత్సహించట్లేదు కాబట్టి, దాని మీద ఆధారపడినటువంటి ఎవరైతే వ్యవస్థ దానికి సంబంధించిన మనుషులు ఉన్నారో వాళ్ళని మీరు ఆదుకోవాలి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే 20 లక్షల కోట్ల అనౌన్స్మెంట్లో స్పెసిఫిక్గా ఈ సెక్టర్స్ గురించి ప్రస్తావించలేదు. అందుకనే దీన్ని మేము స్పెసిఫిక్గా దాన్ని రికమెండ్ చేయడం జరిగింది. మరొక వైపు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల్లో కూడా కోత విధించాలని మీరు ఒక ప్రతిపాదన చేశారు. 30% కోత విధించవచ్చు అని మీరు చెప్పారు. ఎందుకని అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళకు కూడా అంటే చాలా కష్టపడే పరిస్థితుల్లో ఉన్నామని ప్రభుత్వ ఉద్యోగులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. మరోవైపు ఇక్కడ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్న నేపథ్యంలో మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో మాట్లాడుతూ ఉంటే మాకు కూడా ఇబ్బందే కదా అని మాట్లాడుతున్న సందర్భం ఉంది. సో మరి మీరు ఎందుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలని కట్ చేయాలని ప్రతిపాదించారు? జీతం కట్ అయితే ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేని వాడు ఎవరు లేరు. ప్రభుత్వ రంగంలోనూ కానీ ప్రభుత్వంలో కానీ అంటే ప్రభుత్వానికి సంబంధించిన సంస్థల్లో పనిచేసే వాళ్ళకి కానీ వాళ్ళకి జీతాలు అష్యూర్డ్ 1వ తారీఖు కాగానే వాళ్ళకి జీతాలు వస్తున్నాయి. వాళ్ళకేం పెద్ద ఇబ్బంది లేదు. ఈ రోజు మేము రికమెండ్ చేసిన 30% కోత కోసినా వాళ్ళ ఉద్యోగం ఎక్కడా వెళ్ళట్లేదు. వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, పిఎఫ్ బెనిఫిట్స్ కావచ్చు, అవన్నీ వాళ్ళకు ఉన్నాయి. అదే ప్రైవేట్ రంగంలో పరిస్థితి ఏంటి? ఎన్ని లక్షల మంది ఈరోజు ఉద్యోగాలు కోల్పోబోతున్నారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? వాళ్ళు ఏదో అప్పులు చేసుకొని ఇండ్లు కట్టుకోనో, కార్లు కొనుక్కోనో, పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకోనో, అంటే 30, 40, 50 ఏళ్ళ ఆ పీరియడ్లో ఉన్న వాళ్ళందరూ కూడాను ఇప్పుడు ఉద్యోగం పోతే మళ్ళీ వాళ్ళకి ఉద్యోగం వస్తుంది? అసలు వాళ్ళకి రేపు ఎకానమీ రివైవ్ అయినా కానీ వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయా? పొరపాటున ఒకళ్ళు వచ్చినా ఈ రోజు ఉన్న జీతం స్థాయి వాళ్ళకు ఉంటుందా? అక్కడ ఎంతమంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. అలాగే ఎన్నో కంపెనీలు వాళ్ళ ఉద్యోగాలు తీయకుండా జీతాలు కట్ చేశారు. మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీయం కానీ జీతం కట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు కట్ చేశారు. మొత్తం ప్రైవేట్ రంగం అంతా కూడాను దీనివల్ల బాధపడుతూ ఇంత ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం మాత్రం మా ఖర్చులు మేము తగ్గించుకోవడం మనలో ఏం విజ్ఞత ఉన్నది? ప్రభుత్వం కూడా ఈ యొక్క మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కష్టాన్ని వాళ్ళు కూడా భరించాలి. ఇది దేశమందరూ భరించవలసినటువంటి బాధ్యత. దేశమందరూ కలిసి సమిష్టిగా మనం ఈ బాధను అనుభవించాలి. కాబట్టి ప్రైవేట్ రంగం మీరు మాత్రమే బాధపడండి, మాకేమి పట్టదు అని ప్రభుత్వం అనడానికి వీల్లేదు. దాంట్లో కొంతమంది మాకు రికమెండేషన్ ఏమని చెప్పారంటే, చిన్న స్థాయిలో ఉన్నటువంటి క్లాస్ 4 కావచ్చు, ఇటువంటి వాళ్ళు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్ద జీతాలు రావు, వాళ్ళని కూడా మీరు 30% కోయమనడం తప్పు కదా అని అడిగారు కొంతమంది. క్లాస్ 4 ఎంప్లాయీకి మీకు ఉద్యోగం కోసం వాళ్ళు ఎన్ని లక్షల లంచాలు ఇచ్చి జాయిన్ అవుతున్నారు. సో అక్కడ కూడాను వాళ్ళకు వచ్చే జీతం చూస్తే అదే సేమ్ ప్యారలల్ గా క్లాస్ 4 ప్రైవేట్ రంగంలో చూస్తే వాళ్ళకి ఎంత జీతాలు వస్తున్నాయి. ప్లస్ వీళ్ళకి అష్యూర్డ్, వీళ్ళకి పిఎఫ్ కావచ్చు, వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, ఈఎస్ఐ కావచ్చు, మిగతా గవర్నమెంట్కి సంబంధించిన మిగతా అన్ని కూడా వాళ్ళకి అష్యూర్డ్ ఉన్నాయి. వీళ్ళకి ఏం లేవే, వీళ్ళు వెళ్ళిపోయారే, వాళ్ళని ఉద్యోగం నుంచి తీసేశారు, వాళ్ళని వేరే వాళ్ళ రాష్ట్రాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి మళ్ళీ ఉద్యోగం వస్తుందో లేదో కూడా తెలియదు వాళ్ళకి.
మీకు ఏకపక్షంగా మీరు అడ్జస్ట్ అవ్వండి, మేమేం చేయము అంటే కనుక తప్పది. ప్రభుత్వం కూడా వాళ్ళ ఖర్చులు తగ్గించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అందుకని మేము ఇది సూచించాము. ఓకే, రైట్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కష్టమైన పరిస్థితుల్లో మీరు ఇచ్చిన రికమెండేషన్స్, డిస్ట్రెస్ మేనేజ్మెంట్ కి సంబంధించిన ఇప్పటి వరకు మీరు చెప్పారు. అండ్ ఇంకా చాలా ఉన్నాయనుకోండి, అన్నిటి గురించి మనం మరో సందర్భంలో మాట్లాడితే మీకు ఏమైనా చెప్పాలి? ఎంఎస్ఎంఈస్ గురించి చెప్పారు. దానికి ఒకటి చెప్తాను నేను. మనకు ఎంఎస్ఎంఈస్ కి అప్పులు ఇచ్చేటప్పుడు రేటింగ్ అన్నది ఒకటి ఉంటుంది. మనకి సిబిల్ రేటింగ్ అని ఒకటి చూస్తారు వాళ్ళు, బ్యాంక్స్ అన్ని. అవును, సిబిల్ రేటింగ్ ఇప్పుడు చూడకండి అని చెప్తున్నాం. సిబిల్ అని నేను చెప్పలేదు, మీరు ఏ రేటింగ్ అనగా చూడకండి. ఎందుకంటే ఇప్పుడు విపత్కర పరిస్థితుల్లో మీరు ఇటువంటి రేటింగ్స్, కేవైసీలు ఇటువంటివన్నీ పెట్టుకోకూడదు. మీకు ఆల్రెడీ మీ కస్టమర్ అతనికి నిజంగా అంత స్టాక్ ఉన్నదా లేదా సిబిల్ రేటింగ్ ఎలా ఉన్నది, ఇవన్నీ చూసుకునేటువంటి సమయం కాదు ఇది గడ్డు పరిస్థితి నుంచి బయటపడిన తర్వాత దాన్ని ఆలోచించేద్దాము. అందుకని ఇటువంటివి నామ్స్ ఈరోజు ఆర్బీఐ గవర్నర్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా అంత ఆశాదాయకంగా లేదు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా బ్యాంకుల్ని కేర్ఫుల్గా ఉండండి అని చెప్పడం మొదలుపెట్టారు ఆయన. ఇది సమయంలో కేర్ఫుల్గా ఉండే పరిస్థితి కాదు. కొంత నష్టాలు వచ్చినా పర్వాలేదు, మనం ఆదుకోవాలి. ఉద్యోగాలు పోతున్నాయి, బిజినెస్లు మూతపడుతున్నాయి. ఆ మూతపడితే కనుక బ్యాంకులు నష్టపోవచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళని ఆదుకోకపోతే కనుక మొత్తం మనం వీళ్ళు ప్లాన్ చేసిన దానికంటే రెట్టింపు మూడు రెట్లో బిజినెస్ అన్ని కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఇటువంటివన్నీ ఈ స్ట్రిక్ట్ బ్యాంకింగ్ నామ్స్ కొంత పక్కన పెట్టి వాళ్ళ యొక్క బాధను అర్థం చేసుకొని వాళ్ళని సహాయం చేయడం అన్నది ప్రభుత్వాలు, బ్యాంకులు అన్నీ చేయాలి. అందుకనే ప్రభుత్వంలో కూడా ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అని ఉన్నది. రైట్, అంటే వాళ్ళ బడ్జెట్ మేనేజ్మెంట్కి సంబంధించి కొంత రెస్ట్రిక్షన్స్ మనకు ఎఫ్ఆర్బిఎం యాక్ట్లో ఉన్నది. ఎక్కడంటే విచ్చలవిడిగా వాళ్ళు ఖర్చు పెట్టడానికి వీల్లేదు, వాళ్ళ ఫిజికల్ డెఫిసిట్ దాటిపోవడానికి వీల్లేదు, కొంత స్థాయి దాటడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా మీరు ఈ సంవత్సరం 2 సంవత్సరాలు మీరు అట్టే పెట్టండి, కనీసం 1 సంవత్సరం అట్టు పెట్టండి, పక్కన పెట్టండి. ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టండి. ముందు ప్రజల్ని కాపాడడం దాని మీద మీరు ఫోకస్ చేయండి అని చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ కూడాను మనకు అన్ని సిచ్యువేషన్ బాగా ఉన్నప్పుడు, సాఫీగా నడుస్తున్నప్పుడు, మనకు చార్టర్డ్ అకౌంటెంట్ ప్యారలెన్స్లో గోయింగ్ కన్సర్న్ అంటాం. మనం అంతా బాగానే ఉన్నప్పుడు ఇవన్నీ చేద్దాం. మనం ఇప్పుడు బాగా ఉన్న పరిస్థితి కాదు. మనకు ఈ ఎకానమీ రివైవ్ అవ్వడానికి 1 సంవత్సరం పడుతుందో, 2 సంవత్సరాలు పడుతుందో, 3 సంవత్సరాలు పడుతుందో తెలియదు మనకు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రుడెన్షియల్ నార్మ్స్ కావచ్చు, ఈ రేటింగ్స్ కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడడం తప్పు. అందుకని పక్కన పెట్టండి అని మేము రికమెండ్ చేయడం జరిగింది. వండర్ఫుల్ సార్, కరెక్ట్ సార్ యాక్చువల్లీ. అండ్ ఇక మరొక అంశం, సెకండ్ పాయింట్ ఏంటంటే డిమాండ్ రివైవల్ మెజర్స్ అన్నారు మీరు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో డిమాండ్ ని పెంపొందించే విధంగా ఎటువంటి మెజర్స్ తీసుకోవాలో వాటిని కూడా మీరు సూచించడం జరిగింది. డిమాండ్ ని పెంచడంలో మీరు ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, ఇప్పుడు మనం ఏదైతే మన భారతదేశం ఎదుర్కొంటున్న ఒక విపత్కర సిచ్యువేషన్ లో మనం అబ్జర్వ్ చేస్తున్న ప్రాక్టికల్ రియాలిటీ ఇదేంటంటే వైద్య ఆరోగ్య శాఖ ఇంతకు ముందు ఇచ్చిన అలొకేషన్స్ ఏంటి, ఇప్పుడు ఏం జరుగుతోంది, అసలు ప్రస్తుతం మనం ఏ పరిస్థితిలో ఉన్నామని అందరూ ఒకసారి అనలైజ్ చేసుకుంటున్నారు, ఒకసారి అవలోకనం చేసుకుంటున్న సిచ్యువేషన్ లో మనం ఉన్నాం. సో నిజంగా హెల్త్ సెక్టర్ అనేది ఇప్పుడు మళ్ళీ బలోపేతం కావాలేమో అని అనిపిస్తుంది. దానికి మీరు ఖచ్చితంగా మీరు చాలా మంచి పాయింట్స్ చెప్పారు, అది మీ మాటల్లోనే వినాలి ఉంది. ప్లీజ్ ఎలాబరేట్ దోస్ పాయింట్స్. అంటే మనం ఈ కరోనా మహమ్మారి వచ్చేసరికి మనం దానికి సిద్ధంగా లేము. మన పరిస్థితి ఎలా ఉందంటే, మనం అంటే ప్రపంచంలో అతి పెద్ద దేశాలు, పెద్ద ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో, ఈ 20 ఎకానమీస్లో అన్నిటికంటే తక్కువ బెడ్ రేషియో మనకున్నది. అంటే 1000 మంది జనాభాలో మనకు 0.7 బెడ్స్ మాత్రమే ఉన్నాయి. మనకు చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఉన్నతమైన దేశాలు ఏవైతే ఉన్నాయో, వెస్టర్న్ కంట్రీస్ కావచ్చు, అక్కడ 15, 20, 30 అలా ఉంటాయి వాళ్ళ కనీసం. అంటే మనకు 0.7 ఉన్నాయి. సో దాంతో మనకు ఈ లాక్డౌన్ అనివార్యమైంది. ఆ 2 నెలల్లో మనం కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుని అడిషనల్గా బెడ్స్ తయారు చేయడము, ఎలాగైతే ఢిల్లీలో ఒక 10,000 బెడ్ మనం రాధాస్వామి సత్సంగ్ బియాస్ దగ్గర మనం తీసుకున్నాము, ఇటువంటివి బాంబేలో కూడా బాంద్రా కుర్లా కాంప్లెక్స్ చేయడము, చాలా ప్రాంతాల్లో మనం అడిషనల్గా బెడ్స్ పెట్టుకోవడం అని చేసాం. మనం ఎమర్జెన్సీ యుద్ధ ప్రాతిపదికన చేసుకున్నాం. కానీ ఇది మనకు పర్మనెంట్గా కావాలి. మనం 0.7 అంటే 0.7 బెడ్లు మాత్రమే అంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. అందుకని వైద్య రంగంకి సంబంధించి మనం కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి. మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఆపర్చునిటీని మనం చేజార్చుకోకూడదని మనం రికమెండేషన్ చేయడం జరిగింది. దాంట్లో మేము స్పెసిఫిక్గా వాళ్ళకు మ్యాట్రిక్స్ కూడా ఇచ్చాము. మేము సజెషన్ ఏమి ఇచ్చామంటే, ఒక గ్రామ పంచాయత్ లెవెల్లో
కనీసం అంటే 5 బెడ్స్ ఉన్నటువంటి హాస్పిటల్ ఇవ్వాలి మీరు. ఎందుకు? Okay. ఎమర్జెన్సీ ఏదైనా రాత్రి దెబ్బ తగిలింది, ఏదో అయింది అంటే ఎమర్జెన్సీకి ఏదైనా ఆపరేట్ చేయడమో లేదా అప్పుడప్పుడు స్టెబిలైజ్ చేయడానికి కనీసం ఒక 5 బెడ్స్ ఉన్నది చేయండి. టెలిమెడిసిన్తో లింక్ చేయండి అని చెప్పాను. సో టెలిమెడిసిన్ అంబులెన్స్ కనెక్షన్ ఉందంటే వాళ్ళు ఇమ్మీడియట్గా అతన్ని వ్యక్తిని వాళ్ళు సముదాయించి అతన్ని ఏదో మేనేజ్ చేసి పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేసేటువంటి సదుపాయం ఉండేలా చేయండి మీరు. ప్రతి గ్రామ పంచాయతీలో ఈరోజు ఎన్ని గ్రామ పంచాయతీలో మనకు బెడ్సే లేవు, హాస్పిటల్సే లేవు. వాళ్ళకి ఏమైనా అయిందంటే కనుక నాటు వైద్యమో ఎంఆర్పిలో అటువంటి వ్యవస్థ పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాం మేము. ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం అంటే 5 బెడెడ్ హౌస్, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో చూడండి మీరు. అలాగే ప్రతి తాలూకాలో కూడా 50 బెడ్ స్పెషాలిటీ హాస్పిటల్, అంటే కొన్ని గ్రామాలకంతా కలిపి ఒక 50 బెడ్ ఒక మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ కాదు, మల్టీ స్పెషాలిటీ. ఆర్థోపెడిక్స్ కావచ్చు, గైనకాలజీ కావచ్చు, ఇంకేదైనా ఆంకాలజీ కావచ్చు, చెస్ట్ స్పెషాలిటీ, ఒక 4-5 స్పెషాలిటీస్తో చేయండి. అలాగే ప్రతి డిస్ట్రిక్ట్కి వచ్చేసరికి ఒక 100 బెడెడ్ హాస్పిటల్ మీరు కట్టించండి. ఎన్నో డిస్ట్రిక్ట్స్లో ఈరోజు మనకు 100 బెడెడ్ హాస్పిటల్స్ లేవు. 100 బెడెడ్ హాస్పిటలే కాదు, మీరు అక్కడ ఒక మెడికల్ ఫెసిలిటీ కూడా ఇవ్వండి అని అంటున్నాం. ఈరోజు మన మెడికల్ ఎడ్యుకేషన్, మెడికల్ కాలేజ్ కావచ్చు, లేదా నర్సింగ్ కాలేజెస్ కావచ్చు, లేదా పారామెడిక్ కాలేజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు మన పరిస్థితి ఏంటంటే ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలంటే ఎన్ని కోట్లు పెట్టాలి, 100 కోట్లు పెడితే కానీ మీరు మెడికల్ కాలేజ్ పెట్టేటువంటి పరిస్థితి లేదు. అంతేకాదు ప్రతి సంవత్సరం కూడాను దానికి మీరు ఐఎంఏ దగ్గర నుంచి అప్రూవల్ తెచ్చుకోవడానికో వీటికి అన్నిటికీ ఎన్ని కోట్ల మీరు వెచ్చిస్తే కానీ మీకు మళ్ళీ ఆ లైసెన్స్ రెన్యూ అవ్వదు. ఇంత పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ పెట్టుబడిదారులు ఊరికే ఉంటారా? విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేస్తారు కదా. ఈరోజు ఒక్కొక్క మెడికల్ సీటు 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్ల దాకా వాళ్ళు వేలంపాట వేస్తుంటే వైద్య రంగం ఇంకెలా ఉంటుంది ఈ దేశంలో? అందుకని అన్ని అంటే అంత కఠినమైన ఒక 200-300 బెడ్స్ ఉన్నది హాస్పిటల్లో మాత్రమే మేము కాలేజ్ అనుమతిస్తాము అనడం చాలా అది మంచి పద్ధతి కాదు. అది ప్రతి డిస్ట్రిక్ట్లో కూడాను మనం ఇటువంటి ఫెసిలిటీస్ పెట్టామంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మెడికల్ ఫెసిలిటీస్ని 10 రెట్లు మనం పెంచవచ్చు. మనకే కాదు ప్రపంచానికి మనం మెడికల్ ఫెసిలిటీస్ని, మెడికల్ స్టాఫ్ని, మెడికల్ ఎకోసిస్టమ్ ఇవ్వగలిగినటువంటి స్తోమతకు పెరగాలి మనం. నేను అదే అడుగుతున్నాను మిమ్మల్ని. ఇప్పుడు మీరు ఇదంతా కూడా ఎక్స్పెండిచర్, ప్రభుత్వం ఇదంతా కూడా నిర్మించడానికి కొంత నిధుల్ని కేటాయించాలి, వాటిని నిర్మించే విధంగా చేయాలని చెప్తున్నారు. సో ఇది డిమాండ్ రివైవల్ లోకి ఎలా వస్తుంది అనేది కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దీనివల్ల మళ్ళీ ఆర్థిక ఎదుగుదలకి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇది ఎలా ఉపయోగపడుతుంది? దీనికి మనం ఖర్చు చేస్తాం కానీ ఇది ఆర్థికంగా మళ్ళీ మనం నిలదొక్కుకోవడానికి ఇది ఉపయోగపడుతుందా, ఎలా? చాణక్య నీతి మళ్ళీ మనం దీంట్లో చూసామంటే అసెట్ క్రియేట్ చేస్తున్నాం మనం. అసెట్ క్రియేషన్ జరుగుతున్నది. ఒకటి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్లో చేస్తాం. ఇది ప్రభుత్వం అన్ని ఖర్చు పెట్టక్కర్లేదు, ప్రైవేట్గా వాళ్ళు చేస్తారు. వాళ్ళకు నెలసరో లేదా సంవత్సరానికి ఇంతనో వాళ్లకు రిటర్న్స్ వెళ్తాయి. మూడవది ఉపాధి కలిగిస్తున్నాం మనం. గ్రామ పంచాయతీలో 5 బెడెడ్ హాస్పిటల్ కట్టించాలంటే మీకు ఇటుకలు కావాలి, సిమెంట్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, మీకు మెడికల్ ఎక్విప్మెంట్ కావాలి. ఈరోజు మెడికల్ ఎక్విప్మెంట్ మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో, మీకు మెడికల్ టేబుల్ కావచ్చు, ఆపరేషన్ టేబుల్ కావచ్చు, దానికి లైట్లు కావచ్చు, దానికి సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, ఈ దేశవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలు అన్నింటిలో మీకు 5 బెడెడ్ హాస్పిటల్ వచ్చిందంటే వాళ్ళ టర్న్ ఎంత పెరుగుతుంది అంటే అక్కడ మీకు ప్రొడక్షన్ పెరుగుతుంది, అక్కడ డిమాండ్ పెరుగుతుంది, మనుషులు అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, మొత్తం ఎకోసిస్టమ్ అంతా మారుతుంది. ఆక్సిజన్ సిలిండర్స్ మనకి ఈరోజు ఎందుకు కొరత ఉన్నది? కొరత ఎందుకు? మనకు ఎక్సెస్ ఉండాలి. మీరు గ్రామ పంచాయతీ లెవెల్లో ఉన్నారంటే ఆక్సిజన్ సిలిండర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలు పెరుగుతాయి. సో మొత్తం ఇది మీరు 5 బెడెడ్ హాస్పిటల్ మాత్రమే చూస్తున్నారు. దాని వెనకాల ఉన్నటువంటి ఎంటైర్ ఎకోసిస్టమ్ అంతా కూడా వస్తుంది. మీకు డ్రైవర్స్ కావాలి, మీకు అంబులెన్స్లు వచ్చాయంటే డ్రైవర్స్కి మీకు మెయింటెనెన్స్ కావాలి. సో కంప్లీట్ ఎకోసిస్టమ్ అంతా కూడా పెరుగుతుంది. దానికి నర్సులు కావాలి, మెయింటెనెన్స్ వ్యక్తులు కావాలి, దానికి ఎక్స్రే మెషిన్ టెక్నీషియన్స్ కావాలి. సో ఏది చూసినా కానీ కూడా ఈ మేము ఇచ్చిన మ్యాట్రిక్స్ ప్రకారం గ్రామ పంచాయతీలో 5 బెడెడ్ హాస్పిటల్, తాలూకాలో 50 బెడెడ్ హాస్పిటల్, ఎవ్రీ డిస్ట్రిక్ట్లో 100 బెడ్లు ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్, అలాగే 6-7 జిల్లాలకు అంటే 25 లక్షలు మోతాదులో ఉన్నటువంటి ప్రాంతంలో ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లాంటి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావడము, అలాగే ఇవన్నిటిని కూడా టెలిమెడిసిన్ తోటి అనుసంధానం చేయడము, వెల్నెస్ ప్రోగ్రామ్స్ మీద ఫోకస్ చేయడం. అంటే ఇప్పుడు
రోగం వస్తేనే ట్రీట్మెంట్ ఇస్తున్నాం, కానీ మనం రోగం రాకుండా మనం వాళ్ళ యొక్క ఆరోగ్యం పట్ల మనం ఏం దృష్టి సారించట్లేదు. సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఏదో కొద్దిగా వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ ఆయుర్వేదం అన్న మొత్తం మన కాన్సెప్టే ఒక ఒక ఆరోగ్యకరమైన జీవనం మీద ఆధారపడినటువంటి ఒక శాస్త్రం. అది రోగికి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్, రోగ నివారణం అన్నది చాలా తక్కువ అంశం దాంట్లో. కాబట్టి అంటే ఇందాక నేను ఫస్ట్ మీరు చెప్పారు కదా 3 పాయింట్స్లో మన ఏవైతే మన కల్చరల్ సివిలైజేషనల్ వాల్యూస్ ఉన్నాయో దాన్ని ఇక్కడ మేము పొందుపరచడం జరిగింది. దీని వెనకాల చూస్తే మన సివిలైజేషన్ వాల్యూ కనిపిస్తుంది. ఇవన్నీ చేస్తే కనుక ఇంత ఎకోసిస్టమ్ డిమాండ్ మొత్తం దేశవ్యాప్తంగా చాలా ఉధృతంగా విస్తృతంగా డిమాండ్ వస్తుందని మా భావన. రైట్. మరొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సార్, GST rate should be rationalized with the consent of the state government to 8 and 16% with no blocked credit and better. అంటే ఇప్పుడున్న స్లాబ్స్ 5, 12, 18, 28 ఇట్లా 4 స్లాబ్స్ ఉన్నాయి ఇప్పుడు. అది కాక పెట్రోల్ జిఎస్టీ అండ్ మీరు ఇందులో పొందుపరిచినది పెట్రోల్ ని అండ్ లిక్కర్ ని వీటిని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని. సో ఇది చాలా రోజుల నుంచి ఉన్న డిమాండే. దీంతో పాటు మీరు చెప్పిన మాటల్లో 8 and 16 2 స్లాబ్స్ మాత్రమే ఉండాలని ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. ఇప్పుడు 4 స్లాబ్స్ ఉన్నాయి, దాన్ని రెండిటికి కుదించడం అండ్ అన్నిటినీ ఈ 2 స్లాబ్స్ పరిధిలోకి తీసుకురావడం ప్రాక్టికల్లీ సాధ్యపడుతుందా? దీని మీద చర్చ జరగలేదా గతంలో? అండ్ ఇప్పుడు మీరు చెప్పడంలో ఆంతర్యం ఏంటి? మనకు 4-5 స్లాబ్స్ ఉండడంలో ఏమైందంటే మనకు బ్యూరోక్రాటిక్ ఛాలెంజెస్ చాలా వచ్చినాయి. అంటే దాంట్లో ఇంటర్ప్రిటేషన్ వచ్చేసరికి ఎవరికి ఎలా తోస్తే అలా ఇంటర్ప్రిట్ చేయడం మొదలుపెట్టారు. టిపికల్గా దీంట్లో జిఎస్టీ గురించి బాగా అవగాహన ఉన్న వాళ్ళకి తెలిసిన విషయమే. రోటీ అంటే మనం ఏదో రొట్టె చేస్తామో దానికి ఒక రేట్ ఉంటుంది, పరాటాకు వేరే రేట్ ఉంది. దానికి దీనికి ఏంటి తేడా? రెండింటికి చాలా జిఎస్టీలో తేడా ఉన్నది. అలాగే మీరు హోటల్లో మీరు ఏదో భోజనం తయారు చేశారు, దాన్ని కనుక వాళ్ళు అక్కడే వచ్చి పార్సిల్ తీసుకొని వెళ్ళిపోతే ఒక జిఎస్టీ రేట్, అక్కడ కూర్చొని తింటే వేరే జిఎస్టీ రేట్. సో ఇటువంటివి ఇంటర్ప్రిటేషన్గా చాలా ఉండడంతో కాంప్లికేషన్స్ ఎక్కడైతే మనకి ఇంటర్ప్రిటేషన్ ఇష్యూస్ వస్తాయో అక్కడ కరప్షన్ వస్తుంది, అక్కడ ఇంటర్ప్రిటేషన్ వస్తుంది, అక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేసరికి చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకనే మనం ఈ కాంప్లికేషన్స్ ని తీసేసి రెండింటికి కుదించమని చెప్పాం. అలాగే సిమెంట్ రేట్ చూస్తే మీరు 28% ఉన్నది. సిమెంట్ అంటే ఏదో పెద్ద అంబానీలు అదానీలే కట్టించుకుంటారా? ఇంకెవరు కట్టించుకోరా? ప్రతి గ్రామంలో ఇందాక మనం అనుకున్నాం కదా, ఒక 5 bedded హాస్పిటల్ కట్టించాలన్నా, అసలు సింగిల్ బెడ్రూమ్ టెనెంట్మెంట్ కట్టించాలన్నా మీకు సిమెంట్ కావాలి. సిమెంట్ లేని ఎవరు కట్టించుకోలేరు. అతను సొప్పో చేసి చాలా కష్టపడి కూలీనాలి చేసుకున్న అతను ఒక 1 bedroom హౌస్ వేసుకున్నాడంటే అతను కూడా సిమెంట్ కావాలి. 28% అంటే మీకు ఇన్సెంటివైజేషన్ ఏముంటుంది? మీకు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఎంత దెబ్బతింటుంది? కాబట్టి ఏదో టొబాకోకో ఏదో ఇటువంటి ఏదో కొన్ని ఐటమ్స్ మాత్రం మీరు ఎక్కువ పెట్టారంటే అర్థం ఉంది. కానీ ఇప్పుడున్న 28%లో చాలా ఇటువంటి విషయాలు ఉన్నాయి. ఎనీవే 28% ఈజ్ నాట్ సస్టైనబుల్. కొన్ని రోజులు చేశారు, ఇప్పుడు తగ్గించాలి. ఇప్పుడు 28%లో ఉన్నటువంటి ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో దాని నుంచి మీకు ఆదాయం ఏది కోల్పోతారో 16% కుదించడం వల్ల మీకు 4% ఇలా తక్కువ పర్సెంట్లో ఉన్నవి 8%కి వస్తున్నాయి కదా. కాబట్టి అక్కడ ఎలాగో మీకు అది కాంపన్సేట్ అయిపోతుంది. కాబట్టి ఓవరాల్గా చూస్తే మీకు పెద్ద నష్టం ఉండదు. ఏదేమైనా కానీ కూడా ఈ క్వార్టర్ కావచ్చు, ఈ 2-3 క్వార్టర్స్లో మనకు ఎకానమీ దెబ్బతిన్నది కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో జిఎస్టీ కలెక్షన్స్ దెబ్బతింటాయి. కాదు, ఇందాక మీరు జిఎస్టీ గురించి ఒక చిన్న పొలిటికల్ ఇంప్లికేషన్ గురించి మిమ్మల్ని అడగాలి. ఎందుకంటే గతంలో మేము చాలా సార్లు మీతో నేను చాలా సందర్భాల్లో డిస్కషన్స్ చేశాను. జిఎస్టీ మొదలైన రోజు నుంచి కూడా చాలా విషయాలు మనం మాట్లాడుతూ ఉంటాం. సో అప్పటి నుంచి కూడా ముఖ్యంగా రాహుల్ గాంధీ పదే చేసే విమర్శ జిఎస్టీ అంటే గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని, అది ఒకటే ఒక స్లాబ్ లో ఉండాలని ఆయన పదే చెప్తూ ఉన్నారు. ఈ 4 స్లాబ్లు ఉండడం కుదరదు, మిగతా దేశాల్లో ఒకటే స్లాబ్ రేట్ ఉంటుంది కానీ ఇక్కడ 4 పెట్టారు అని చెప్పేసి చాలా సార్లు విమర్శిస్తూ ఉన్నారు, చాలా మంది అంటున్నారు. సో ఇప్పుడు మీరు దాన్ని మీరు గతంలో ఖండించిన వాళ్ళు, సో అది వర్కౌట్ కాదని చెప్పిన వాళ్ళు నాకు తెలిసి నాతో మాట్లాడిన సందర్భాల్లో, ఇప్పుడు మీరు 2 స్లాబ్స్ లకు కుదించాలంటున్నారు. అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా ఒకసారి నన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు కూడా 2 స్లాబ్లు అన్నాం కదా, ఒకటి స్లాబ్ అనలేదు కదా. నేను ఇప్పుడు కూడా 2 స్లాబ్స్ అంటున్నాము. అప్పుడు ఏంటంటే అప్పుడు ఇమ్మీడియట్ గా మనం ట్రాన్సిట్ అయ్యింది కాబట్టి ప్రభుత్వాలన్నీ వాళ్ళ ఆదాయం దెబ్బతినకూడదు కాబట్టి నియరెస్ట్ స్లాబ్ లో వాళ్ళు పెట్టారు. 33 స్లాబ్ని 28 చేశారు. 33% స్లాబ్ లో ఉన్నట్టు సడన్ గా తీసుకొచ్చి మీరు 16లో వేస్తే ప్రభుత్వానికి ఎంత నష్టం వస్తుంది వాళ్ళకి?
కాబట్టి ఆ రేషనలైజేషన్కి అప్పుడు ఇమ్మీడియట్గా చేయవలసి వచ్చింది, వాళ్ళు చేశారు. అందుకని అప్పుడు డిఫెండ్ చేశాను. కానీ క్రమేపీ దాన్ని తగ్గించాలి. ఎందుకు జిఎస్టీ కౌన్సిలే తగ్గించింది కదా. గౌహటిలో ఉన్నట్టు కౌన్సిల్ ఏదైతే మీట్ అయిన తర్వాత చాలా రేట్స్ తగ్గించారు వాళ్ళు. చాలా ప్రోడక్ట్స్ని వాళ్ళు తక్కువ స్లాబ్స్తో తీసుకువెళ్ళడము, ఇటువంటి చాలా రేషనలైజేషన్ అప్పుడే చేశారు వాళ్ళు ఆల్రెడీ. తర్వాత జరగలేదు. నెక్స్ట్ స్టెప్ వాళ్ళు ఎప్పుడో అన్నారు, నెక్స్ట్ స్టెప్లో మేము 2 స్లాబ్స్కి రావాలి, తర్వాత అల్టిమేట్గా 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్లకు సింగిల్ స్లాబ్కి వెళ్ళాలి అని వాళ్ళకి స్టేటెడ్ పాలసీ ఉన్నది. జిఎస్టీ కౌన్సిల్కి ఆల్రెడీ పాలసీ ఉన్నది అది. సో మేమేమంటున్నామంటే ఇప్పుడు ఈ నేపథ్యంలో మీకు అడ్వాంటేజ్ ఉన్నది కాబట్టి, మనకు అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేయండి అని మేము రికమెండ్ చేస్తున్నాము. మేము భిన్నంగా చెప్పట్లేదు, ఆల్రెడీ వాళ్ళకు ఉన్న పాలసీనే మీరు ఇప్పుడు అవకాశం తీసుకొని మీరు చేసేయండి ఇప్పుడు అని మేము చెప్తున్నాం. వాళ్ళకి పెయిన్ ఎలాగో ఉన్నది, మీకు ఇబ్బంది ఎలాగో తప్పదు, మీకు మొత్తం ప్రభుత్వాల యొక్క ఆదాయం కుదేలయ్యేటువంటి సిచ్యువేషన్ నుంచి మేము మారబోదు. మీకు 28 నుంచి మీరు 16 తగ్గిస్తే కొన్ని 4% నుంచి 8%కి వస్తున్నాయి, మరమారమి 2 సరిపోతాయి. కాబట్టి పెద్దగా మీకు దాని వల్ల ఇంపాక్ట్ ఉండదు. ఇప్పుడు చేయగలిగితే తొందరగా చేయొచ్చు అది. దానివల్ల కంప్లైంట్స్ పెరుగుతుంది. చాలా మంది మనకి ఇప్పుడు కూడాను మీకు బిల్లు లేకుండా ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మనం ఏదైనా కొన్నామంటే వాళ్ళు ఐటమ్స్కి జిఎస్టీ పడుతుంది, మేము ఇవ్వము అంటున్నారు. ఎందుకంటే అది జిఎస్టీ స్లాబ్ చాలా అధికంగా ఉంది కాబట్టి. ఎప్పుడైతే చాలా సింప్లిఫై అయిపోతుందో ఆటోమేటిక్గా కంప్లైంట్స్ కూడా పెరగడం మొదలు పెడుతుంది. అప్పుడు రెవెన్యూస్ కూడా పెరుగుతాయి. ఇటువంటి ఎవేషన్ అంటాం కదా మనం, దాన్ని పన్నులు కట్టకపోవడం అన్నటువంటి యొక్క పరిస్థితి కొంచెం తగ్గుముఖం పడుతుంది. అందరూ కూడా కట్టడం మొదలు పెడతారు. మీరు అంత 28% కట్టమంటే వాళ్ళు అందరూ కట్టకపోవచ్చు, అదే 16% కట్టమంటే చాలా మంది మీకు కట్టడానికి సిద్ధం అవ్వచ్చు. అందుకని మీరు దీన్ని సింప్లిఫై చేయండి అని నేను చెప్పడం జరిగింది. అలాగే లిక్కర్ తర్వాత పెట్రోలియం ప్రోడక్ట్స్ చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ ఇవి. స్టేట్ గవర్నమెంట్స్ చాలా ఒప్పుకోవట్లేదు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు యాడ్ చేసుకుంటూ పోతున్నారు. అది ప్రతిసారి బయట $30 ఉంటే మనం ఎందుకు ఇంకా $70, $75, $80 కడుతున్నామని చెప్పి అందరూ అంటున్నారు. జిఎస్టీలోకి వస్తే కనుక ఆటోమేటిక్గా అది $50 ఆటోమేటిక్గా పడిపోతుంది. వీళ్ళకి రెవెన్యూ పోతుందేమో అని భయంతో వాళ్ళు అంటున్నారు, అంతేకాని ప్రభుత్వాలకి ఆ రెవెన్యూ ఎలా హ్యాండిల్ చేయాలి, 8-16% స్లాబ్లో మీరు ఏ ప్రోడక్ట్స్ పెడతారు, ఎలా పెడితే న్యూట్రాలిటీ ఉంటుందని వాళ్ళు విశ్లేషకులు కూర్చొని దాన్ని చర్చించుకోవచ్చు. దాని ప్రకారం నేను చేయొచ్చు. ఇప్పుడు కూడాను 0%లో పెట్రోలియం ప్రోడక్ట్స్ లిక్కర్ జిఎస్టీలో ఉన్నాయి. అందుకని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆ 0%ని వాళ్ళు 16%కో లేదో దేనికో పెట్టారంటే కనుక అయిపోతుంది. అది చాలా సులువుగా చేయొచ్చు. అది ఇన్ని కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా ఇన్ని రేట్స్ అన్ని కూడా తగ్గిపోతాయి. ఎప్పుడైతే మనకు సింప్లిఫై అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా దాని కంప్లైంట్స్ పెరుగుతుందన్న ఉద్దేశంతో మేము చెప్పడం జరిగింది. ఓకే, రైట్. ఇంకా మరొక అంశం కూడా డిమాండ్ ని పెంపొందించే విషయంలో మీరు ఇంకొకటి చెప్పారు. ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ని పెంచాలి, ఎక్స్పోర్ట్ చేసే విధంగా ప్రొడక్షన్ పెరగాలనేది మీరు చెప్పారు. అండ్ ఫైనాన్షియల్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇదంతా పెరిగే విధంగా టార్గెట్స్ తో వెళ్లాలన్నారు. అండ్ రివర్ లింకేజ్ గురించి, నదుల అనుసంధానానికి సంబంధించిన ఒక ప్రస్తావన కూడా చేయడం జరిగింది. సార్ ఈ రెండింటి గురించి కొంత వివరిస్తారా? ఇప్పుడు మనకు రమారమి 240-250 మిలియన్ టన్ల ధాన్యాగారం ప్రొడ్యూస్ అవుతుంది భారతదేశంలో ఇప్పుడు ప్రస్తుతానికి. మేము రికమెండ్ చేసింది ఏంటంటే 400 మెట్రిక్ టన్స్కి పెంచండి మీరు టార్గెట్. అంత మీరు టార్గెట్ పెరిగిందంటే ఆ టార్గెట్ కోసం ప్రభుత్వాలు కావచ్చు, సంస్థలు కావచ్చు, వ్యాపార సంస్థలు కావచ్చు, అందరూ కూడాను దానికి పనిచేస్తారు. అంటే మీరు 400 మెట్రిక్ టన్నులు మీ టార్గెట్ ఉందంటే దానికి కావాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వస్తాయి, దానికి కావాల్సిన కోల్డ్ స్టోరేజ్లు వస్తాయి, దానికి కావాల్సిన రోడ్లు ఇవన్నీ గిడ్డంగులు ఇవన్నీ వస్తాయి. సో మొత్తం ఎకో సిస్టమ్ అంతా కూడా డెవలప్ అవుతుంది ఆటోమేటిక్గా. మనకు 240 మిలియన్ టన్లకే మనకు ఆల్రెడీ మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఉత్పత్తి అవుతున్నది. మన గోడౌన్లో మురిగిపోతున్నాయి చాలా మటుకు. ఏం చేయాలి అప్పుడు అంటే కనుక ఈ దీంట్లో ఒక టార్గెట్ కూడా పెట్టండి, 50 మిలియన్ టన్స్ని ఎక్స్పోర్ట్ టార్గెట్ పెట్టండి అన్నాం మనం. చైనా ఎలాగైతే ఈరోజు వాళ్ళ వాణిజ్యం వ్యాపారాన్ని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారో అలాగే మనం కూడా మన ఏదైతే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఉందో దాన్ని మనం ఒక అస్త్రంగా నేను అనను, కానీ మనం ఒక డిప్లొమాటిక్ అంటే ఒక వస్తువుగా మనం వాడుకోవాలి దాన్ని, ఇంధనంగా దాన్ని ఒక ఏమంటారంటే కీలకమైన అంశంగా వాడుకోవాలి దాన్ని. ఇప్పుడు ఆఫ్రికాలో కొన్ని దేశాలకు చాలా గిడ్డ పరిస్థితుల్లో ఉన్నాయి. వాళ్ళకి జింబాబ్వే కావచ్చు, ఇథియోపియా కావచ్చు, ఇటువంటి చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి కనుక మీరు ఈ ఫుడ్ గ్రెయిన్స్ ఫ్రీగా ఇచ్చారనుకుందాం, కాసేపు వాణిజ్యంగా వాళ్ళకి అమ్మడం కాదు, ఫ్రీగా ఇచ్చారు. అక్కడ మనకు యూరియా మన యురేనియం ప్రోడక్ట్స్ కావచ్చు,
ప్లూటోనియం ప్రోడక్ట్స్ కావచ్చు, ఇటువంటి మనకు కావాల్సిన రేర్ ఎర్త్స్ వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ మనం వాళ్ళ దగ్గర తెచ్చుకోవచ్చు. అలాగే మనకు మిగతా దగ్గర టింబర్ కావచ్చు, అంటే మన దేశంలో మన ఏదేంటంటే అడవులను కొట్టేసేటువంటి పరిస్థితి మనం చూసాం, కొట్టేసి ఈరోజు ఏ పరిస్థితికి వచ్చాము. ఆఫ్రికాలో విస్తృతంగా ఉన్నాయి, అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు మనం, లేదా సైబీరియా నుంచి తీసుకోవచ్చు. ఈ 50 మిలియన్ టన్స్ ధాన్యం ఏదైతే మనకు అదనంగా మనం దాని ఎక్స్పోర్ట్ టార్గెట్ పెట్టుకుంటామో దాన్ని మనం ఒక దౌత్యపరంగా దాన్ని మనం అనుకూలంగా వాడుకునేటువంటి ఒక సౌలభ్యం ఉంటుంది మనకు. అందుకని టార్గెట్ మీరు 400 మిలియన్ టన్స్ పెట్టమని మేము రికమెండ్ చేయడం జరిగింది. దీనికి సపోర్టివ్ అని రివర్ లింకేజ్ ప్రాజెక్ట్. రివర్ లింకేజ్ ప్రాజెక్ట్ మనకు ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఇండిపెండెన్స్ మనకు సెల్ఫ్ రూల్ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోక ముందు నుంచి కూడా ఇది చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో రిపోర్ట్స్ ఉన్నాయి ప్రభుత్వం దగ్గర, చాలా ఇటువంటివన్నీ కూడాను ప్రాజెక్ట్ రిపోర్ట్స్ రెడీగా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈరోజు కొత్త విషయం కాదు ఇది. అక్కడి నుంచి అంటే స్నో ఫెడ్ మన మంచు కరిగినటువంటి ఆ నీళ్లతోటి ఉన్నటువంటి నదులు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి మన పల్ల ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్నా, అలాగే కావేరి. అసలు పెన్నా నదిలో నీళ్లు ఎన్ని దశాబ్దాలు అయిందో ఎవరైనా చూసి, పెన్నా నదిలో నది పేరు ఉందే కానీ అక్కడ ఇల్లు కట్టేసుకున్నారని నీళ్ళు ఎప్పుడూ రావు. ఎంత పెద్ద ఉధృతమైన వర్షాలు వచ్చినా కానీ ఏదో కొత్త గొప్ప నీళ్ళు వస్తాయి, కానీ నది అన్నది ఎవరు చూడలేదు. నా చిన్నప్పుడు ఎప్పుడో చూశాను నేను. అలాగే ఎన్నో నదులు మనం అన్నీ కూడాను లుప్తం అయిపోతున్నాడు, దారుణమైన పరిస్థితి. కాబట్టి ఈ లింకేజ్ చేయాలి. ఈ లింకేజ్లో ఆల్రెడీ మనకు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ చాలా ఉన్నాయి. దీంట్లో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్లో శారదా నది అన్నది నేపాల్ నుంచి వస్తున్నది. అది మన యూపీ, బీహార్ ప్రాంతంలో అది మన భారతదేశంలో ఎంటర్ అవుతుంది. అది దాంట్లో నుంచి వస్తున్న నీళ్లను ఒక బ్రిడ్జ్ గుండా, అంటే అది కూడా ఒక హైవే లాగా దాన్ని నీళ్లను తీసుకొని హర్యానా, పంజాబ్ బార్డర్ మధ్యలో ఉన్నటువంటి సరస్వతి నది, ప్రాచీనమైన సరస్వతి నది, లుప్తమైపోయిన సరస్వతి నదికి ఈ నీళ్లని తరలించాలి అని ఒక ప్రాజెక్ట్ ఉన్నది. అంటే అది నదుల మీద, రోడ్ల మీద ఒక ఫ్లైఓవర్గా నీళ్లు వెళ్తాయి. కింద నది వెళ్తుండొచ్చు, దానికి అడ్డంగా పైన ఒక రోడ్డు లాంటి ఒక బ్రిడ్జ్ మీద ఆ నీళ్లు వెళ్తాయి అనమాట. అటువంటి ప్రాజెక్ట్ అది. అక్కడి నుంచి దాన్ని అక్కడ సరస్వతి నదిలో వెళ్ళి నీళ్లు వేయాలి అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ఉన్నది ఆల్రెడీ. ఫీజిబిలిటీ రిపోర్ట్స్ కూడా జరిగినాయి, అన్ని రెడీగా ఉన్నది మనకు ఆల్రెడీ. సో అన్ని మీరు అనౌన్స్ చేయండి అన్నాను. 6 నెలల్లో 4-6 నెలల్లో మీరు అనౌన్స్ చేయండి. అనౌన్స్ చేస్తేనే మన దేశంలో ఒక విధమైన పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకంటే మీరు ఈ రివర్ లింకేజ్కి ఎంత మీకు ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. మొత్తం మన భారతదేశంలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీస్ అన్నిటికి కూడా ఉపాధి దొరుకుతుంది వచ్చే 10-15 సంవత్సరాలకు. ఏమి ఒక్క ఇల్లు అడిషనల్ కట్టకపోయినా కానీ కూడా డిమాండ్ విస్తృతంగా పెరగడం జరుగుతుంది. లేబర్ కావాలి, దానికి ఎక్విప్మెంట్ కావాలి, దానికి అంటే కాంట్రాక్టర్స్ కావాలి, దానికి మీకు సిమెంట్ కావాలి, మెటీరియల్ కావాలి, చాలా కావాలి. దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ అంతా కూడా మీకు విస్తృతంగా పెరగడం జరుగుతాయి. అంతేకాదు దాని చుట్టుపక్కల మీకు ఎంటర్టైన్మెంట్ సంబంధించిన హోటల్స్ కావచ్చు, రిసార్ట్స్ కావచ్చు, ఇటువంటి చాలా వస్తాయి. సో మీరు ఒక్కసారి అనౌన్స్ చేస్తే కనుక ఆటోమేటిక్గా భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి డిమాండ్కి విపరీతమైన బూస్ట్ వస్తుంది. దీన్ని మీరు ఒక టార్గెట్ పెట్టి 2030 సంవత్సరం లోపల కంప్లీట్ చేస్తామని చెప్పండి అని మేము రికమెండ్ చేయడం జరిగింది. 4-6 నెలల్లో ఈజీగా వాళ్ళు దాన్ని అనౌన్స్ చేయవచ్చు. అనౌన్స్మెంటే ఇప్పుడు చేయాలి. అనౌన్స్మెంట్ చేసి ఎక్కడో ఒక దగ్గర ఒక శంకుస్థాపన ఏదో చేస్తే కనుక అదే చాలు, అదొక పెద్ద బూస్ట్ ఇస్తుంది అని మేము రికమెండ్ చేయడం జరిగింది. ఇటువంటివి ఒక అంటే ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో, మనకు అబ్నార్మల్ సిచ్యుయేషన్లో మనం ఇటువంటి డ్రాస్టిక్ డెసిషన్స్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఈరోజు మనకున్నది. మరొక సీరియస్ ఇష్యూస్ కొన్ని మీరు లేవనెత్తడం జరిగింది. ఇది చాలా సంవత్సరాల నుంచి ఉన్న డిమాండ్స్ లేదా చాలా సంవత్సరాల నుంచి చర్చలో ఉన్న అంశాలు. అందులో ముఖ్యంగా కనబడుతున్నది నాకు ఒకటి ఉంది సార్. ఇది పాలసీ లెవెల్ చేంజెస్ లో మీరు చేసిన ప్రతిపాదన. అదేంటి అంటే మేక్ ఆల్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సెండ్ దేర్ చిల్డ్రన్ టు గవర్నమెంట్ స్కూల్స్ మ్యాండేటరీ అనేది మీరు పెట్టారు. టిల్ క్లాస్ 10th క్లాస్ వరకు కూడా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో టీచర్లకు సంబంధించిన, గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ కు పంపించాలనేది. ఇది నిజంగా సాధ్యపడుతుందా? ఇది ప్రాక్టికల్లీ సాధ్యమయ్యేలా మనం చేయాలా, లేకపోతే ఏంటి అనేది అనిపిస్తుంది. కానీ ఇప్పటికే విద్యా వ్యవస్థకు సంబంధించి చాలా పెద్ద సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాం మనం. ప్రైవేట్ స్కూల్స్ చేస్తున్న ఫీజులు ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. సో ఇది ఒక విప్లవాత్మకమైన చర్యగానే దీన్ని చూడాల్సి ఉంటుంది. దీని గురించి ఒకసారి మీ వర్డ్స్ లో వినాలని ఉంది.
గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించనంత వరకు ప్రభుత్వ పాఠశాలలు ఇటువంటి దుస్థితిలోనే ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళ పిల్లలు వెళ్తున్నారో ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్కడ అప్రూవల్స్ తీసుకురావాలో దాన్ని ఏం చేయాలో అన్నీ చేస్తారు. వాళ్ళు దాన్ని ఎలా పటిష్టం చేయాలో వాళ్ళే చేసుకుంటారు. ఈరోజు వాళ్ళని ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తున్నారు కాబట్టి వాళ్ళకు గవర్నమెంట్ స్కూల్తో పని లేదు, పట్టలేదు కాబట్టి దాన్ని వదిలేశారు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలకు సంబంధించి అది కీలకమైన విషయం అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అక్కడ కావాల్సిన స్కూల్ టీచర్లు కావచ్చు, టీచర్లు అక్కడ వచ్చి సరిగా పాఠాలు చెప్పకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వాళ్ళే చేసుకుంటారు, ప్రభుత్వ ఉద్యోగులే చేసుకుంటారు. వాళ్ళు దానివల్ల మనకు ఈ ప్రైవేట్ రంగంలో జరుగుతున్నటువంటి ఈ ఏదైతే మనకు ఫీజు కావచ్చు, క్యాపిటేషన్ ఫీజు కావచ్చు, విస్తృతంగా జరుగుతున్నటువంటి విశృంఖలత్వం ఏదైతే ఉన్నదో ఇవంతా కూడా తగ్గిపోతుంది. అది ఆటోమేటిక్గా తగ్గుతుంది. మనకు ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి స్కూల్స్కి మనం పెద్దపీట వేయాలంటే ఇది తప్ప వేరే మార్గం లేదు. అంతేకాదు మనకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రైవేట్ వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాని యొక్క మాఫియాని మనం కట్ చేయగలుగుతాం. మాఫియాని కట్ చేసి మనం వాళ్ళని అంటే ప్రైవేట్ రంగం ఉండకూడదు నేను అనట్లేదు. ప్రైవేట్ రంగానికి ఎవరు వెళ్తున్నారు, పబ్లిక్ సెక్టర్ అంటే మన ప్రభుత్వ పాఠశాలలకు ఎవరు వెళ్తున్నారు, ఏమీ లేనటువంటి బీద సాదా వెళ్తున్నారు. కానీ కొద్దో గొప్ప ఇంక్లూడింగ్ క్లాస్ 4 ఎంప్లాయీ గవర్నమెంట్లో ఉన్న అతను కూడా వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ రంగానికి పంపిస్తున్నాడు. ఈ మాఫియాను మనం బ్రేక్ చేయాలంటే ఇది ఒకటే మనకు దానివల్ల అవకాశం. అది కనుక మనం బ్రేక్ చేయగలిగినామంటే మా ఎంటైర్ దేశ వ్యాప్తంగా మనం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఒక ఉన్నత స్థాయికి ఆటోమేటిక్గా వెళ్తాయి. మీరు ఇందాక ఇంకో ప్రశ్న అడిగారు, ఇది సాధ్యమేనా అని. ఏం ప్రభుత్వం వాళ్ళ మీద చాలా ఆంక్షలు విధించింది కదా. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళు పొలిటికల్ పార్టీలో ఉండడానికి వీల్లేదు, వాళ్ళు ఆర్ఎస్ఎస్లో శాఖలకు వెళ్ళడానికి వీల్లేదు, ఇలాంటి చాలా ఆంక్షలు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు వేరే బిజినెస్ చేయడానికి వీల్లేదు. ఇన్ని ఆంక్షలు ఉన్నాయి కదా. మీరు ప్రభుత్వంలో జాయిన్ అవ్వాలంటే, ప్రభుత్వ ఉద్యోగం జాయిన్ అవ్వాలంటే ఎన్నో కండిషన్స్ ఉన్నాయి. ఈ కండిషన్స్ అన్ని ఒప్పుకుంటేనే మీరు దాంట్లో ఉంటారు, లేకపోతే ఉండక్కర్లేదు మీరు. అలాగే ఈ కండిషన్ పెట్టండి అంతే. ఇన్ని కండిషన్స్ ఉండగలేదు, ఈ కండిషన్ పెద్ద ఏమంటే అది 10వ తరగతి దాకా పెట్టాం మనం. ఎందుకంటే దాని తర్వాత మనకు తెలుసు ఇంకా అంత వ్యవస్థ అంత లేదు. బహుశా మెల్లిమెల్లిగా ఇది 10th దాకా వచ్చిందంటే ప్రభుత్వమే, ప్రభుత్వ ఉద్యోగులే, ప్రభుత్వ దానికి సంబంధించినటువంటి తర్వాత వ్యవస్థ కొంచెం బాగానే ఉంది సార్. అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ కొంత కాలేజీల విషయంలో ప్రాబ్లం ఉండదు, కానీ యూనివర్సిటీస్, గవర్నమెంట్ యూనివర్సిటీలో సీట్ రావాలని అందరూ కోరుకుంటారు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో రావాలని కోరుకుంటారు. సో గ్రాడ్యుయేషన్ లెవెల్లోకి వస్తే గవర్నమెంట్ లోనే ఉంటారు, కానీ ఎవరు 10th క్లాస్ వరకే ఉండరు. కరెక్టే. ఇంటర్మీడియట్ వరకు కూడా ఇబ్బంది ఉంది, కానీ మేము 10th వరకే రికమెండ్ చేసాము. కరెక్ట్. ఓకే సార్, ఇంకా మరొక అంశం, మీరు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు, దీని గురించి కొంచెం మీరు చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ కూడా చేయాలి. క్లోజ్ డౌన్ అట్లీస్ట్ 20 మినిస్ట్రీస్ అండ్ అబౌట్ 100 డిపార్ట్మెంట్స్ అన్నారు. ఇది అసలు చాలా మందికి తెలియని విషయమే. అంటే ప్రభుత్వంలోని ముఖ్యంగా మినిస్ట్రీస్ అన్నారు మీరు, 20 మంత్రిత్వ శాఖల్ని మీరు క్లోజ్ చేయాలనే ఒక ప్రతిపాదన, 100 డిపార్ట్మెంట్లు అక్కర్లేదని చెప్తున్న విధానం. సో ఇది నిజంగా అంత సీరియస్ విషయాన్ని మీరు కొంత వివరిస్తారా? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి పనిచేయట్లేదా, లేకపోతే వాటి అవసరం లేదా? అవసరం లేదంటాను నేను. పని చేయట్లేదంటే అక్కడ దాంట్లో మీరు ఉద్యోగులను పెట్టారు, దాంట్లో మినిస్టర్లు పెట్టారు, వాళ్ళకి నిజంగా ఏం పని ఉన్నది? ఇప్పుడు 20 మంత్రిత్వ శాఖలు ఉన్నాయా? 20 తీసేయండి అంటున్నాను నేను. అదే చాలా ఉన్నాయి, మాకు 60-70 ఉన్నాయి, దాంట్లో 20 తీసేయండి అంటున్నాను నేను. ఫర్ ఇన్స్టెన్స్ మనకు అగ్రికల్చర్ మినిస్ట్రీ ఉన్నది. అగ్రికల్చర్ మినిస్ట్రీ సెంట్రల్ గవర్నమెంట్లో ఎందుకు? అగ్రికల్చర్ అనేది స్టేట్ సబ్జెక్ట్, సెంట్రల్ గవర్నమెంట్కి ఏం పని? మినిస్ట్రీ ఏం చేస్తున్నది అక్కడ? మైనారిటీ అఫైర్స్ మినిస్ట్రీ, వాళ్ళ పని ఏమున్నది? అది నిజంగా ఏమున్నది? పాలసీ మేకింగ్ అంతే కదా. మీరు మైనారిటీస్కి ఇంత బెనిఫిట్ ఇవ్వాలి అని మీరు నిర్ణయించిన తర్వాత మినిస్ట్రీ ఏం చేస్తుంది? వాళ్ళకేం పని ఉన్నది? యాక్చువల్గా డే టు డే వాళ్ళకేం వర్క్ లేదు. వాళ్ళకి ఆటోమేటిక్గా మీరు మైనారిటీ అయితే మీకు కావాల్సిన బెనిఫిట్స్ మీకు మీరు బ్యాంక్లో వెళ్ళారంటే మీకు ఆటోమేటిక్గా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద మీకు వచ్చేయాలి పైసలు. లేదా మీరు ఏదైనా ఉద్యోగం కోసం అప్లై చేశారంటే మీకు కావాల్సిన కోటా ప్రకారం మీకు వచ్చేయాలి ఆటోమేటిక్గా. మీకు ఎందుకంటే మైనారిటీ మినిస్ట్రీ ఏం చేస్తున్నారు? అలాగే కార్పొరేషన్స్, ఎన్నో కార్పొరేషన్స్ ఉన్నాయి, ఏం చేస్తున్నాయి నిజంగా దానివల్ల పెద్ద ఉపయోగమైన పరిస్థితి ఏం లేదు. టెక్స్టైల్స్ మినిస్ట్రీ ఉంది. మనకు ఆల్రెడీ మన ప్రభుత్వం చూసాం, మనం
రైల్వేస్ బడ్జెట్ సపరేట్గా ఉండింది, యూనియన్ బడ్జెట్ సపరేట్గా ఉండింది. ఈ రెండింటిని క్లబ్ చేసేసారు. ఈరోజు ఏమైంది? ఏం అవ్వలేదు కదా, ఇబ్బంది ఏం అవ్వలేదు కదా. ట్రాన్స్పోర్టేషన్ మినిస్ట్రీ మీరు ఒకటే ఎందుకు పెట్టకూడదు? మినిస్టర్ నిజంగా ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు కదా. మీరు సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, వాటర్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లేదా రోడ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఇవన్నీ కలిపి ట్రాన్స్పోర్టేషన్ మినిస్ట్రీ ఒకటే పెట్టండి. మూడు ఎందుకు మీకు? అలాగే మీకు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్కి సపరేట్ మినిస్ట్రీ ఉంది. ఎందుకు మీకు? హెవీ ఇండస్ట్రీస్కి వేరే మినిస్ట్రీ ఉంది. అంటే హెవీ ఇండస్ట్రీలో కూడా మళ్ళీ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సపరేట్. ఎందుకది? ఇలా మనకు పనికి మాల ఎన్నో మినిస్ట్రీస్ వాళ్ళు పెట్టుకున్నారు. ఎందుకు పెట్టారంటే అప్పుడు పొలిటికల్ పార్కింగ్ కోసం. మనం అంజయ్ గారి క్యాబినెట్ తెలుసు, మనం విన్నాం, జంబో క్యాబినెట్ అని అందరికీ మినిస్ట్రీలు ఇవ్వడం. అటువంటిది సెంట్రల్ కూడా చేస్తున్నారు. వీళ్ళు పొలిటికల్గా వీళ్ళని అకామిడేట్ చేయాలి, ఏదో మన భాగస్వామిని అకామిడేట్ చేయాలి, ప్రతి రాష్ట్రానికి ఒక మినిస్ట్రీ ఇవ్వాలి, ఇలా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ మినిస్ట్రీలు ఇవ్వడం వల్ల వీళ్ళన్ని ముక్కలు చేసుకున్నారు. వాళ్ళు ఎందుకు అవసరం అసలు? మనం ఏదైనా ఒక మినిస్ట్రీ ఒక పర్టికులర్ అప్లికేషన్ పెట్టామంటే, ఇండస్ట్రీ పెట్టాలంటే మీకు కనీసం అంటే 10 మంది దగ్గరికి వెళ్ళాలి. మీకు పవర్ మినిస్టర్ ఒకరు ఉండొచ్చు, మీకు దాంట్లో మన సోలార్ ఎనర్జీకి సంబంధించి లేదా ఇంకేదైనా రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి వేరే మినిస్ట్రీ ఉంది. ఎందుకు అవసరమా? పవర్ మినిస్టర్ ఒకటి చాలదా మీకు? సో ఇలాగనమాట. అంటే మీకు జల్ శక్తి విభాగ్కి వెళ్ళి మేము వాటర్ తెచ్చుకోవాలి, కోల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు కోల్ తెచ్చుకోవాలి, దాని లింకేజ్ తెచ్చుకోవాలి, రోడ్ సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ దగ్గరికి వెళ్ళి మీరు అది తీసుకోవాలి, అలాగే సివిల్ సప్లైస్ దగ్గరికి వెళ్ళి మీరు వేరే తెచ్చుకోవాలి. ఒక 20 మినిస్ట్రీస్ దగ్గరికి వెళ్తే కానీ మీకు అప్రూవల్ రాదు. అదే మీకు వియట్నాంకి వెళ్ళి మీరు కనుక ఈరోజు అప్లై చేశారంటే వారం రోజులు మీకు క్లియరెన్స్ వస్తుంది. చైనా నుంచి వెళ్ళిపోతున్న కంపెనీల్లో 10 కంపెనీలు చైనా నుంచి వెళ్ళిపోతుంటే 7 కంపెనీలు వియట్నాంకి వెళ్తున్నాయి, 2 కంపెనీలు మీకు సౌత్ కొరియాకో ఫిలిప్పైన్స్కో వెళ్తున్నాయి, ఒక కంపెనీ మన భారతదేశంలో వస్తుంది. వస్తే కూడా ఈ రోజు దాకా మనం వాళ్ళకి అప్రూవల్స్ ఇవ్వట్లేదు. ఎందుకది? అదొక వ్యక్తి వల్ల కాదు, ఎందుకంటే మనకున్న సిస్టమ్ అలా ఉన్నది. ఒక మినిస్ట్రీ నుంచి ఇంకో మినిస్ట్రీకి ఆ ఫైల్ మూవ్ అవ్వడానికి ఎంత సేపు పడుతున్నారు. ఎన్నో మినిస్ట్రీ ఇటువంటి మనం తీసేయచ్చు. దాని మీద మేము మళ్ళీ అర్థయజ్ఞ టీం మళ్ళీ దాని మీద కూర్చొని స్పెసిఫిక్గా రికమెండేషన్స్ కూడా ఇవ్వదలుచుకున్నాము. ఇన్ఫాక్ట్ 20 మేము చాలా తక్కువ నెంబర్ చెప్పాము. మా అంచనా ప్రకారం కనీసం అంటే ఒక 35-40 మినిస్ట్రీలు మనం మూసేయచ్చు. దాని పనే లేదు. యాక్చువల్గా 100 డిపార్ట్మెంట్స్, అంటే ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేయట్లేదు. మీరు ఢిల్లీలో వెళ్ళి చూస్తే వాడికి ఒక సెక్రటరీ కావాలి, వాడికి ఒక కార్ కావాలి, వాడికి ఒక మొత్తం సిస్టమ్ కావాలి. అదంతా ఒక విధమైన బ్యూరోక్రసీ, ఒక ఏమంటారంటే ఒక రాజరికమైనటువంటి సిస్టమ్ ఉన్నది అక్కడ. ఏదో ఒక చిన్న డిపార్ట్మెంట్లో వాడు మినిస్టర్ ఉంటాడు, వాడు ఒక రెడ్ లైట్ పెట్టుకుంటాడు, వాడికి ఒక సెక్రటరీ డ్రైవరు వచ్చాడంటే కనుక కార్ డోర్ కూడా తీసుకోడు, వాళ్ళ సెక్రటరీ వచ్చి డోర్ తీస్తే కానీ వాడు దిగడు. అంటే ఇటువంటి ఒక ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీతో ఉన్నటువంటి సిస్టమ్ని పట్టి పోషించారు వాళ్ళందరూ కూడా. ఇది మనం మార్చాలి అని మోదీ గారు చెప్పారు. లెస్ గవర్నమెంట్ అండ్ మోర్ గవర్నెన్స్ అని ఆయనే ఇచ్చారు స్టేట్మెంట్. దాని అనుసంధానంగా మేము చెప్తున్నాం. మేము చెప్పేది భిన్నంగా లేదు. ఆయనే చెప్పారు, మా దగ్గర చాలా మినిస్ట్రీస్ ఉన్నాయి అనవసరమైనవి ఆయనే చెప్పారు. సో దాన్నే మేము స్ఫూర్తిగా తీసుకొని నేను రికమెండ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మేము కొన్ని మినిస్ట్రీస్ని అనుకున్నాం మేము, కానీ ఫస్ట్ ఇన్స్టెన్స్లో మేము చెప్పదలుచుకోలేదు. ఇది ఎందుకంటే టాప్ లైన్ రికమెండేషన్స్ కాబట్టి ఇలా పంపిద్దాం అనుకున్నాము. నెక్స్ట్ లెవెల్లో మేము 20 మినిస్ట్రీస్ కాదు, ఇంకా అంతకంటే ఎక్కువ మేము రికమెండ్ చేయదలుచుకున్నాము. బహుశా 30 మినిస్ట్రీస్ రికమెండ్ చేసి దీంట్లోంచి 20 తీసేయండి అని. అలాగే స్టేట్ లెవెల్లో కూడా చాలా మినిస్ట్రీస్, చాలా డిపార్ట్మెంట్స్, అనవసరమైన మినిస్ట్రీస్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసేయచ్చు మనం. ఖాదీ గ్రామోద్యోగ్ దానికి ఒక మినిస్ట్రీ, దానికి ఒక డిపార్ట్మెంట్, దానికి ఒక మినిస్టరు అవసరం లేదు అసలు. ఎంతో మంది మినిస్టర్స్కి పని లేకుండా కూర్చోన్నారు. సో అవన్నీ కూడా మనం తీసేయగలిగితే మనకు ఒక విధమైన లీన్ అండ్ ఎఫిషియెంట్ గవర్నమెంట్ తయారవుతుంది. ఇది ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆపర్చునిటీ మనం వినియోగించుకోవాలి. ఇప్పుడు మనం ఇటువంటి చేంజెస్ చేయకపోతే కనుక తర్వాత చేయడం కష్టం అవుతుంది. ఓకే. అండ్ మరొకటి అంశం సార్, ద ఎక్స్చెక్కర్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ బడ్జెట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 10% బై 2024 అన్నారు. కొంచెం కెన్ యూ ఎలాబరేట్ దిస్? అంటే ఎంప్లాయీస్ కి సంబంధించిన జీతభత్యాలకు సంబంధించిన విషయంలో కూడా కోతలు ఉండాలి అని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నారు మీరు? నేను కోతలు విధించమని చెప్పట్లేదు. కోతలు ఓన్లీ March 31 వరకు మేము రికమెండ్ చేశాము. అది డిస్ట్రెస్లో ఇప్పుడు ఇమ్మీడియట్గా చేయమని చెప్పాము. మేమేమంటున్నామంటే ప్రభుత్వాన్ని తగ్గించమంటున్నాం. మేము మీకు ఇంత ప్రభుత్వం అక్కర్లేదు అంటున్నాం. ఇప్పుడు ఇన్ని డిపార్ట్మెంట్స్, మినిస్ట్రీస్ మీరు తగ్గించారనుకున్నాం. మీరు టెక్నాలజీ వస్తే కనుక అంతమంది మీకు అవసరం ఎందుకు? మీకు ఫస్ట్ అసలు
ఇప్పుడంతా మారిపోయింది కదా, అసలు మనిషి అవసరం లేకుండానే పనులు జరుగుతున్నాయి. మీకు ఎందుకు వాళ్ళు అంటే మీరు టెక్నాలజీ వాడుకునేటప్పుడు ఇంత ఇంత గవర్నమెంట్ యొక్క యంత్రాంగమే మీకు అక్కర్లేదు. మీరు యంత్రాంగాన్ని తగ్గించండి అంటున్నాం మేము. మీకు సెక్రటరీలు, అండర్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, అసిస్టెంట్ సెక్రటరీలు, మీరు ఆ సెక్రటరీల పేర్లు చూస్తేనే మీకు అసలు మీకు ఒక డిక్షనరీ ఎండిపోతుంది. అంతమంది ఉంటారు వాళ్ళు. ఎందుకు అవసరమో వీళ్ళందరూ? దాన్ని తగ్గించండి. ఎప్పుడైతే అలాగే మీరు సబ్సిడీస్, ఇన్ని సబ్సిడీస్ ఇస్తున్నారు, మీరు ఖర్చులు తగ్గించుకోండి ఫస్ట్. సబ్సిడీలు ఎందుకు ఇస్తున్నారు మీరు అంటే మాయిబాబ్ సర్కార్ అంటాం కదా, అందరికీ నువ్వు ఫ్రీగా ఇవ్వడం. వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అగైన్ ఇందాక నేను చెప్పినట్టు చాణక్యుడి యొక్క నీతి మనం పాటించామంటే వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ నిజంగా అవసరమో పేదలు ఎవరైతే ఉన్నారో, వృద్ధులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళని ఎవరు పట్టించుకున్నటువంటి వికలాంగులు, అటువంటి వారు డెస్టిట్యూట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకు మాత్రమే మనం దాన్ని సప్లై దానికి మనం ఇటువంటి చేయూతనివ్వాలి. మిగతా వాళ్ళకందరికీ అక్కర్లేదు. మనకు ఎంత తగ్గించగలిగితే తగ్గించాలి మనం. ఈ ప్రభుత్వం యొక్క ఖర్చు తగ్గించామంటే ఆటోమేటిక్గా ఫిజికల్ డిసిప్లిన్ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 40-45% ప్రభుత్వం యొక్క ఆదాయంలో 40-45% వాళ్ళ జీతాలకు పోతున్నాయి. దీన్ని నేను రికమెండ్ చేస్తున్నామంటే మీరు 10% కుదించండి అంటున్నాను. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళ జీతాలు తగ్గించమని అనట్లేదు. మీరు ప్రభుత్వాన్నే తగ్గించారంటే మీరు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో ఇన్ని మినిస్ట్రీస్, ఇన్ని డిపార్ట్మెంట్స్, మీకు అవసరం లేనటువంటి వాళ్ళని మెల్లిమెల్లిగా ఫేజ్ అవుట్ చేయండి. ఇప్పుడు ఉన్న వాళ్ళకి వాలంటీర్ రిటైర్మెంట్ ఇవ్వండి. చాలా మందికి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు. లేదంటే కనుక ఫ్రెష్ రిక్రూట్మెంట్ చేయకండి. ఇప్పటి నుంచి ఒక 4-5 ఏళ్లలో మీరు క్రమేపీ దాన్ని అలా తగ్గించుకుంటూ, ప్రభుత్వాన్ని తగ్గించుకుంటూ వెళ్తే మీరు దాన్ని చట్టంలో ఒక సవరణ తీసుకొచ్చి ఎట్టి పరిస్థితిలో 10% మించరాదు అని మీరు పెట్టారంటే అప్పుడు మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. మన దగ్గర ఉన్నటువంటి వనరులతోటి మనం అసెట్ క్రియేషన్ చేయొచ్చు. అలాగే నేను మన్రేగా కూడా కోట్ చేయడం జరిగింది. మన్రేగాను కూడా దుర్వినియోగం చేస్తున్నారు. మన్రేగాను కూడా మీరు ఇప్పుడు మన్రేగా ప్రకారం ఎన్నో చెరువులని మేము మళ్ళీ పునర్జీవించాము, దాన్ని అంతా తీసుకొచ్చాము, దాన్ని మరమ్మతు చేశామని చెప్పి వాళ్ళు రాసుకున్నారు. చూపించమనండి, ఒక్క చెరువు అయినా బాగుపడిందో? ఎన్ని చెరువులు బాగుపడ్డాయి? అసలు చెరువులే బాగుపడింటే ఈరోజు కరువు కాటం ఎందుకు ఉంటుంది? ఈరోజు నీటి ఇబ్బంది ఎందుకు ఉంటుంది? రాష్ట్రాల మధ్యన నదుల యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే మనం మన్రేగా పేరు మీద అందరూ కుంభకోణాలు జరిగి పైసలు తినేశారు. మీరు మన్రేగా పేరు మీద వాళ్ళకు జీతాలు ఇచ్చారు కానీ వాళ్ళు ఏం పని చేయలేదు అక్కడ. నిజంగా మీరు వెళ్ళి చూసారంటే 2 చెరువు, ఒక కొన్ని 10-15 గ్రామాల మధ్యలో ఒక చెరువు ఉంటుంది. దాన్ని మీరు కనుక మళ్ళీ దాన్ని కనుక పునర్స్థాపించగలిగితే, దాన్ని క్లీన్ చేసి దాన్ని స్వచ్ఛమైన నీళ్లు తీసుకురాగలిగితే మొత్తం ఎకో సిస్టమ్ అంతా బాగవుతుంది. ఈరోజు ఆ పరిస్థితి లేదు మనకి. ఎక్కడో గోదావరి నుంచి లేదా కృష్ణా నుంచో మనం హైదరాబాద్కి నీళ్లు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది మనకి. హైదరాబాద్లోనే మనకు ఒకప్పుడు ఉన్నటువంటి చెరువులను మనం కనుక మళ్ళీ మనం దాన్ని రివైవ్ చేయగలిగితే హైదరాబాద్ కావాల్సిన నీళ్ళంతా మన దగ్గరే ఉన్నది. ఎక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు అవన్నీ కబ్జా పాలైపోయి, అవన్నీ కలుషితం అయిపోయి, దాన్ని ఊపిరి తీసుకోకుండా అంటే దానికి అక్వాడక్ట్స్ ఉంటాయి. వర్షం వచ్చినప్పుడు ఎక్సెస్ నీళ్ళు రావడము, డ్రైన్ అయిపోవడము, ఇటువంటి అక్వాడక్ట్స్ ఉంటాయి. వాటిని అన్నింటినీ మనం సీల్ చేసేయడంతో ఈరోజు అవన్నీ చచ్చిపోయినాయి. వాటి మీద మీరు మన్రేగా పైసలు పెట్టండి, నిజంగా దాన్ని రివైవ్ చేయండి. అంటే అసెట్ క్రియేషన్ మీద ఫోకస్ చేయండి. మీ ఖర్చులు మీరు తగ్గించుకోండి. ప్రభుత్వ ఖర్చులు మీరు 10% తీసి మిగతా ఖర్చులంతా కూడాను ఇటువంటి రోడ్స్ కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, సీ పోర్ట్స్ కావచ్చు, లేదా చెరువులని బాగు చేయడం కావచ్చు, కెనాల్ లైన్స్ కావచ్చు, ఎన్నో విషయాల్లో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దృష్ట్యా మీరు ఖర్చు పెట్టండి అన్నది మా రికమెండేషన్. వండర్ఫుల్ సార్. చివరిగా ఇప్పుడు మొత్తం మీరు చేసిన ఈ ప్రతిపాదనలన్నింటికి సంబంధించి ఏమైనా బడ్జెట్ మళ్ళీ పెరుగుతుందా? సో మళ్ళీ ఈ బడ్జెట్ లో దీనికి ఏమైనా అలికేషన్స్ ఉంటాయా, లేకపోతే ఇప్పటికే ప్రకటించుకున్న ఈ ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీల్లో భాగంగానే ఇవన్నీ నిర్ణయాలు తీసుకోవచ్చా? ఇవన్నీ కూడా దాంట్లోనే తీసుకోవచ్చు. కీలకమైనది ఏంటంటే ప్రభుత్వ ఖర్చులు ఎప్పుడైతే అనవసరమైన ఖర్చులు తగ్గిస్తారో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర చాలా ధనం ఉంటుంది. ఒకటి. రెండవది, అడిషనల్ ట్యాక్సెస్ కోసం వాళ్ళు పాకులాడవలసిన అవసరం వాళ్ళకు ఉండదు. ఈ రెండు ఎప్పుడు సాధ్యమవుతాయంటే వాళ్ళ ఖర్చులు తగ్గించుకున్నప్పుడు. ఇన్ఫాక్ట్ మోదీ ప్రభుత్వం వచ్చినప్పుడు సెకండ్ ఇయర్ 2వ సంవత్సరమే వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ సబ్సిడీస్ అన్నిటినీ రేషనలైజ్ చేయడానికి సబ్సిడీస్ మీద మేము ఒక అధ్యయన ఒక కమిటీని వేస్తున్నామని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అది ఏమైంది ఈరోజు దాకా మనకు తెలియదు. ఏ సబ్సిడీస్ అవసరము, ఏ అవసరం లేదు, నిజంగా వెళ్తున్నాయా వెళ్ళట్లేదా, అందరికి రీచ్ అవుతున్నాయా లేదా,
దీని మీద అధ్యయనం చేసి మాకు రిపోర్ట్ ఇవ్వమని వాళ్ళు అడగడం జరిగింది. నిజంగా కనుక దాన్ని వాళ్ళు అమలు పరిచి ఈ సబ్సిడీస్ తగ్గించగలిగితే ఆటోమేటిక్గా ప్రభుత్వం యొక్క ఖర్చులు ఉండవు కాబట్టి వాళ్ళకి ఆదాయం కూడా అవసరం ఉండదు. ఇప్పుడు ఉన్న ఆదాయం ప్రకారమే వాళ్ళకి సరిపోతుంది. అలాగే కొన్ని పాలసీ చేంజెస్ మేము సజెస్ట్ చేసింది, జిఎస్టీ కావచ్చు, ఇటువంటివన్నీ కొన్ని, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ కూడా తగ్గించడం, ఇవన్నీ అయితే కంప్లైన్స్ పెరుగుతుంది. కంప్లైన్స్ పెరగడంతో ఏమవుతుందంటే మనకు ఇప్పుడు 100 మంది దగ్గర మీరు జిఎస్టీ కలెక్ట్ చేస్తుంటే రేపు 200 మంది దగ్గర కలెక్ట్ చేస్తారు. 100 మంది దగ్గర మీరు 10 రూపాయలు కలెక్ట్ చేస్తే 200 మంది దగ్గర మీరు 15 రూపాయలు కలెక్ట్ చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది కదా మీకు. సో ఇలా దాని కంప్లైన్స్ పెంచడం వల్ల మీకు ఆదాయం పెరుగుతుంది, మీ ఖర్చులు తగ్గించుకోవడం వల్ల మీరు ఎఫిషియెంట్ గవర్నమెంట్ అవుతారు. కాబట్టి మీకు అడిషనల్ ఖర్చులు ఎక్కడ అక్కర్లేదు. మీరు చేస్తున్నదే ఇదివరకు ఉన్నటువంటి సోషలిజం కాకుండా, మీరు సోషలిజం క్యాపిటలిజం రెండూ భారతదేశానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ కావు. మన కాన్సెప్ట్స్ ప్రకారం మన ఎవరైతే మన రైతులు కావచ్చు, మన వ్యాపారస్తులు కావచ్చు, వాళ్ళు ఎలా జీవిస్తున్నారో, ఎలా జీవించేవాళ్ళో వేల సంవత్సరాలుగా వాళ్ళ యొక్క పద్ధతిని మళ్ళీ పునర్స్థాపించి, అంటే కుటుంబ వ్యవస్థ కావచ్చు, ఒక సామాజిక వ్యవస్థ కావచ్చు, దాని ఆధారంగా ఉన్నటువంటి మన సంస్థ మొత్తం వ్యవస్థ అంతా కూడా పునర్జీవించేటువంటి ప్రక్రియలో మనం కనుక స్టెప్స్ తీసుకోగలిగితే ఎకానమీ ఆటోమేటిక్గా బాగుపడుతుంది. 1991లో ఎప్పుడైతే మన్మోహన్ సింగ్ గారు దాన్ని పివి నరసింహారావు గారు వాళ్ళు దాన్ని కొంచెం సడలింపు మొదలు పెట్టారో చూసాం మన భారతదేశం ఎలా పుంజుకోగలిగిందో. అలాగే ఇప్పుడు మన రైతును కానీ, మన వ్యాపారవేత్తను కానీ వాళ్ళని నమ్మడం మొదలు పెట్టామంటే ఆటోమేటిక్గా వాళ్ళే మిరకల్స్ చేసి చూపించగలరు. అందుకని ప్రభుత్వం మీరు తగ్గండి, వాళ్లకు పెద్దపీట వేయండి అని మేము రికమెండ్ చేయడం జరిగింది. వండర్ఫుల్ సార్, చాలా అద్భుతంగా ఉంది మీతో మాట్లాడుతుంటే. యాక్చువల్లీ చాలా సేపు, గంట సేపు ఆర్థిక అంశాల గురించి ఇంత ఆసక్తికరంగా నేను ఎప్పుడూ డిస్కస్ చేయలేదు. ఎప్పుడైనా కూడా ఇదేదో ప్రజలకు సంబంధం లేని అంశాలుగానో, అంటే అర్థం లేని పదాల మధ్యలో చిక్కుకొని పోయి సామాన్యులు ఇదేదో నాకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు అని చాలా సందర్భాలు అనుకుంటారు ఆర్థిక అంశాల గురించి విశ్లేషిస్తున్న టైంలో. బట్ ఈసారి నాకు చాలా ఇంపార్టెంట్ విషయాలు, ప్రజలతో ముడిపడి ఉన్న అనేక అంశాల విషయంలో ఆర్థిక అంశాలని మీరు చాలా అద్భుతంగా విశ్లేషించారు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ ప్రతిపాదనలన్నీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఆచరణలో పెట్టే విధంగా వాళ్ళు కూడా ఆలోచిస్తారని నేను కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాను. అండ్ డెఫినెట్లీ ఈ ప్రతిపాదనలో కొన్ని ఇంప్లిమెంట్ చేసిన చాలా అద్భుతమైన ఫలితాల్ని మనం చూడవచ్చు అనేది నా అభిప్రాయం. అండ్ మీరు పొందుపరిచిన అనేక అంశాలకు సంబంధించి ఇంకా మనం మిగతా సందర్భాల్లో కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ ముఖ్యంగా మినిస్ట్రీస్ కి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వమే తన కార్యకలాపాల విషయంలో ఆయా శాఖల్ని కుదించుకునే విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి మీరు మరొక లేఖ కూడా రాస్తారని మీరు చెప్తూ ఉన్నారు. అండ్ అర్ధయజ్ఞ చేస్తున్న ఈ ప్రయత్నం, ఈ యజ్ఞం మంచి ఫలితాలను ఇవ్వాలని ఆకాంక్షిస్తూ, అండ్ భారతీయ దృక్కోణంలో ఆర్థిక అంశాలను విశ్లేషించుకునే మీలాంటి వ్యక్తులు ఇంకా అద్భుతాలు సృష్టించే విధంగా ప్రభుత్వాలు మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ చర్చను ముగిస్తున్నాను. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్. ఇట్స్ ఎ న్యూస్ రెవల్యూషన్.